ఓకే. హరే కృష్ణ. సో, మనం ఇంతవరకు ఏం చూసామంటే 6 ఏఎన్స్ చూసాము. అందులో స్టార్టింగ్ నుంచి లైక్ వీఆర్ నాట్ దిస్ బాడీ సోల్ అన్నాము. దాని తర్వాత లా ఆఫ్ కర్మ గురించి చూసాము. దాని తర్వాత భక్తి అనేది హైయెస్ట్ అని చెప్పాము కదా. అయితే భక్తిలో మెయిన్ ఇప్పుడు భక్తి భక్తి పాత్లో భక్తి అనే మార్గంలో చాలా పార్ట్స్ ఉన్నాయి, అంటే చాలా విధాలు ఉన్నాయి అన్నమాట. మెడిటేషన్ చేయొచ్చు, ఇంకా భక్తి చేయొచ్చు, యోగా చేయొచ్చు, జ్ఞాన మార్గం కూడా ఒక రకమైన భక్తి. సో ఆ అన్ని విధాల్లో ఇప్పుడు అన్నిటికంటే శ్రేష్టమైనది ఏది అంటే మామూలు ఇప్పుడైతే ఈ ఏజ్కి అంటే కలియుగ, దీన్ని మనం ఉండేది కలియుగ అంటారు. మామూలు మీకు అంతా తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ టైంని 4 విధాలుగా విభజించారు. ఎట్లా అంటే సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని. అయితే సత్యయుగంలో అందరూ చాలా పాయస్ అంటే చాలా ధర్మ మార్గాన్ని అనుసరించే వాళ్ళు అనమాట. అంటే ఎవరు కూడా ఏ రకమైన తప్పులు చేయడం కానీ, ఏ రకమైన పాపాలు చేయడం కానీ అటువంటి చేసేవారు కాదనమాట. సో అట్లా కానీ సత్యయుగం నుంచి త్రేతాయుగం వస్తే కొంచెం మంది రాక్షసులు ఎక్కువైపోయారు, ద్వాపరయుగంలో ఇంకా ఎక్కువైపోయారు, కలియుగంలో ఇంకా చాలా అంటే అంటే రాక్షస ప్రవృత్తి అంటే డెమోనియాక్ మెంటాలిటీ, అంటే వాళ్ళకి జస్ట్ మన జీవితం కేవలం ఎంజాయ్మెంట్ కోసమే ఉంది అనుకునే రకం అన్నమాట. అంటే రాక్షసులు అంటే ఎట్లా అంటే వాళ్ళు ఆ సుఖాన్ని త్వరగా కోరుకుంటారు అనమాట. అంటే ద మీనింగ్ వర్డ్ రాక్షస అంటే ఏంటంటే వాళ్ళు త్వరగా, అంటే ఇప్పుడు మామూలుగా ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఈ భక్తి మార్గం కానీ ఏదైనా ఈ మామూలుగా ఏ సబ్జెక్ట్ మెథడ్ తీసుకున్నా కానీ దాని ఫలితాలు రావాలంటే చాలా టైం పడుతుంది, ఏ మంచి మార్గం తీసుకున్నా కానీ అడ్డదారులు దొక్కుంటూ వెళ్ళే వాళ్ళకి ఫలితం తొందరగా వచ్చినట్టు అనిపిస్తుంటుంది. అర్థమైంది నేను చెప్తుంది? ఎస్ ప్రభు. సో ఆ మెంటాలిటీ అనేది ఈ కలియుగంలో ఎక్కువైపోతుంది అనమాట. సో ఇంకా సో బేస్డ్ ఆన్ దట్ మెంటాలిటీ మన శాస్త్రాలు ఏం చెప్తాయంటే ఒక్కో యుగానికి ఒక్కో మార్గం, అంటే మన ఆత్మ సాక్షాత్కారం కోసం ఒక్కో యుగానికి ఒక్కో మార్గం నిర్దేశించబడినాయి అన్నమాట. సత్యయుగంలో ఏంటంటే మెడిటేషన్, అంటే భగవంతుని మీద ధ్యానం చేయడం. హరే కృష్ణ ప్రభు. కృష్ణ ప్రభు సారీ ప్రభు, కృష్ణ ప్రభు లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, మీరు అలో చేయాలి. ఎక్కడ? సో ఓకే. హరే కృష్ణ. కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. సారీ ఫర్ జాయినింగ్ లేట్. సారీ యాక్చువల్లీ కంట్రోల్ చేసానులేండి, అది వెయిటింగ్ రూమ్ అనవసరంగా పెట్టాము, దానివల్ల లేట్ అవుతుంది. సో నేనేం చెప్తున్నా అంటే మామూలుగా ఈ ఆధ్యాత్మిక విధానాల్లో దాని గురించి మాట్లాడుతూ ఇప్పుడు మామూలుగా టైంని అంటే కాలాన్ని 4 విధాలుగా విభజించారు కదా, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనేసి. దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. అయితే సత్యయుగంలో ఏంటంటే మెడిటేషన్ అన్నమాట, అంటే ధ్యానం, భగవంతుని మీద ధ్యానం చేయడం ఆథరైజ్డ్ ప్రొసీజర్. త్రేతాయుగంలో ఏంటంటే యజ్ఞయాగాదులు చేయడం. ద్వాపరయుగంలో ఏంటంటే ఈ టెంపుల్ వర్షిప్, అంటే మందిరాల్లో శ్రీ విగ్రహాన్ని ఆరాధించడము, అది చేయడం అనమాట. కలియుగంలో ఏమంటే హరినామ సంకీర్తన, అది ప్రిస్క్రైబ్ మెథడ్ అనేది శాస్త్రాలు చెప్పాయి అనమాట. అయితే దీని వెనుక ఒక చిన్న కథ ఉందన్నమాట. ఏంటంటే ఒకసారి వ్యాస భగవానుడు తన శిష్యులతో పాటు డిస్కస్ చేస్తున్నారు అనమాట. ఈ కలియుగము, సత్యయుగం, త్రేతాయుగం అన్ని అయిన తర్వాత కలియుగం వచ్చేసరికి దాని లక్షణాలన్నీ డిస్క్రైబ్ చేయడం మొదలుపెట్టినాడు వ్యాసదేవుడు. చెప్పేటప్పుడు కలియుగంలో మనుషులు షార్ట్ లివ్డ్, అంటే వాళ్ళకి ఆయుష్ ఎక్కువ ఉండదు, మహా బతుకుతే 100 ఏళ్ళు బతుకుతారు, ఇంకా వాళ్ళకు జ్ఞాపకశక్తి ఉండదు, వాళ్ళకి ఫిజికల్ ఎబిలిటీ అంటే బలం, అంటే శారీరక బలం ఉండదు,
మానసిక స్థైర్యం ఉండదు, ఎప్పుడు చింతామగ్నంలో ఉంటారు అని వాళ్ళ లక్షణాలన్నీ డిస్క్రైబ్ చేస్తున్నాడు అనమాట. అయితే అన్నీ విన్న తర్వాత అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ శిష్యులు అందరూ కలిసి అంతా చాలా ఏమిటంటే చాలా ఒక రకమైన ఉదాసీన భావంలోకి వెళ్ళిపోయారు ఆ కలియుగ లక్షణాలు ఉండేసరికి. సో అందరూ ఏమనుకున్నారంటే అయ్యో కలియుగంలో ఉండేవాళ్ళు ఎంత ఎంత అంటే ఎంత దురదృష్టవంతులు, ఎంత 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 దురదృష్టవంతులు అయితే తప్ప కలియుగంలో జన్మ తీసుకోరు కదా అని ఆ ఫీలింగ్లో ఉన్నారనమాట. అయితే సరే అన్నట్టుండి ఇంకా ఒక శిష్యుడు ఉండేసి వ్యాసదేవుని అడిగాడు అనమాట. సో గురూజీ, ఈ 4 యుగాల్లో అన్నిటికంటే మంచి అంటే బెస్ట్ యుగం ఏంటి అని అడిగారు అనమాట. అయితే వ్యాసదేవుడు అప్పుడు సరే అనేసి నేను చెప్తాను అనేసి స్నానం చేయడానికి వెళ్తాడు అనమాట. స్నానం చేయడానికి వెళ్ళి డీప్గా మెడిటేషన్లోకి వెళ్తాడు అనమాట. అయితే ఒకసారి మునిగేసి ఇంక అక్కడే లోపల మునిగి నీళ్ళలోంచి పైకి లేచి కలియుగం మీద అన్నిటికంటే బెస్ట్ అంటాడు అనమాట. అంటే అన్ని అవలక్షణాలు ఉంటాయి కదా కలియుగంలో, అన్ని యుగాల్లోకెల్లా కలియుగం శ్రేష్టమైనది అంటాడు అనమాట. వీళ్ళకి అర్థం కాదు, ఏమన్నా గురువు ఏమన్నా అంటే ఏమన్నా పొరపాటు పడ్డాడేమో, అంటే ఏమన్నా అంటే మెంటల్ ఇంబ్యాలెన్స్ వచ్చిందేమో అనుకుంటారు అనమాట. మళ్ళీ సెకండ్ టైం మునుగుతాడు. సెకండ్ టైం మునిగి మళ్ళీ లేచేసి కలియుగ ఈజ్ ద బెస్ట్ అంటాడు అనమాట. మళ్ళీ థర్డ్ టైం కలియుగ ఈజ్ ద బెస్ట్ అండ్ హైయెస్ట్ అని చెప్తాడు అనమాట. వాళ్ళకి అర్థం కాదు, కలియుగంలో అన్ని అవలక్షణాలు ఉంటాయి, ఒక్కరికి సత్యం నమ్మకం ఉండదు, ఒక్కరు ధర్మాన్ని పాటించారు, వాళ్ళ జీవితకాలం మహా అయితే 100 సంవత్సరాలు, వాళ్ళు చాలా అనారోగ్యాలు, మళ్ళీ బలహీనమైన శరీరాలు, అన్ని అవలక్షణాలు ఉన్నాయి కదా, కలియుగాన్ని బెస్ట్ ఎలా అంటారు మీరు అన్నారు. అప్పుడు వ్యాసదేవుడు ఏమంటాడంటే, ఏదైతే సత్యయుగంలో 1000 సంవత్సరాలు సాధ్యపడింది, 10,000 సంవత్సరాలు సాధ్యపడింది, ద్వాపరయుగంలో 1000 సంవత్సరాలు, మళ్ళీ త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలు, అంత పూర్తి ధర్మంగా పాటించిన ఏదైతే సాధించలేమో కలియుగంలో కేవలం ఒక హరినామం తీసుకోవడం వల్ల సాధ్యమవుతుంది. అందుకే కలియుగం అన్నిటికంటే ఉత్తమమైన యుగము అంటాడు అనమాట. అది అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోలీ నేమ్ ఆఫ్ కృష్ణ. అంటే మన ఈ కలియుగంలో ఈ ఆథరైజ్డ్ ప్రాసెస్ ఎందుకంటే స్క్రిప్చర్స్ ప్రకారం ఇది ప్రిస్క్రైబ్డ్ అనమాట. అలా అనేసి భగవంతుని నామం కేవలం కలియుగంలోనే తీసుకుంటామంటే లేదు. పాత యుగాల్లో సత్యయుగంలో కూడా కొంచెంమంది హరినామ జపం చేశారు, ద్వాపరయుగంలో కూడా కొంచెంమంది హరినామాన్ని ఆశ్రయించారు, త్రేతాయుగంలో కూడా కొంచెంమంది హరినామాన్ని ఆశ్రయించారు, అవన్నీ చూస్తాము. సో కానీ కలియుగంలో ఈ హరినామ సంకీర్తన అనేది ప్రిస్క్రైబ్డ్ మెథడ్, శాస్త్రాల ద్వారా నిర్దేశించబడిన మార్గం ఇది. సో ఈ హరినామ సంకీర్తన అనే దాని గురించి మనం చూద్దాం ఈ సెమినార్లో. షూర్ ప్రభు. సో ఈ మామూలుగా మనము ఇప్పుడు ఈ భక్తి మార్గం అన్నిటికంటే బెస్ట్ అనేసి మనం ప్రీవియస్ క్లాస్ వరకు కంక్లూడ్ చేశాం కదా. ఎందుకంటే భక్తి మార్గంలో మనం అన్ని మామూలుగా వేరే మార్గం అయితే చాలా కష్టపడాలి, అదేగాక దాంట్లో పర్ఫెక్షన్ సాధించడం కష్టము, ఒక తప్పు చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ కావాలి అని డిస్కస్ చేశాం కదా. కానీ భక్తి మార్గంలో ఎలా మనం ఎక్కడ 10% దగ్గర ఆపేస్తే వచ్చే జన్మలో 11% నుంచి స్టార్ట్ చేస్తాం. అదే 90% కంప్లీట్ చేస్తే వచ్చే జన్మ 91% నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఆ భక్తి అనేది అలాగే ఉండిపోద్ది అనమాట. సో అదిగాక భక్తి మార్గము ఈజ్ సేఫ్ అని, అది ఒక ఎలివేటర్ లాంటిది, అంటే ఒక లిఫ్ట్ లాంటిది. కానీ అదే వేరే మార్గాలు అయితే మాలో కొంచెం కష్టమైన అనమాట. సో కానీ ఈ భక్తి మార్గంలో కూడా కొన్ని జాగ్రత్తలు తెలుసుకోవాలి మనం. సో ఈ హరే కృష్ణ మహామంత్రం ఉంది కదా, దీనికి చాంట్ చేసే ముందు మనం ఈ పంచతత్వ మంత్రం చాట్ చేస్తాం కదా మనం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త. మామూలుగా ఈ హరే కృష్ణ మంత్రం చాంట్ చేసేటప్పుడు కొన్ని మనం తప్పులు చేస్తాం. ఆ తప్పులకి మనకి కౌంట్రాక్ట్ చేయడానికి ఈ పంచతత్వ మంత్రం ఉపయోగపడుతుంది అనమాట. అంటే పంచతత్వ మంత్ర జపించడం వల్ల మనం చేసే దోషాలు దానికి క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో ఇది మహామంత్రం.
సో ప్రభుపాద ఏమంటారంటే ఈ ఈ హరే కృష్ణ మహామంత్రం ఎట్లంటే ఒక తల్లిని ఒక పసిబిడ్డ ఎలాగైతే పిలుస్తుందో అలా అన్నమాట. సో ఇప్పుడు చూడండి, తల్లి ఉంది, ఒక మదర్ ఉంది, చిన్న పాప ఉంది, అంటే బేబీ అటెన్షన్ కావాలంటే అంటే ఆ పసికందు ఏడవాలన్నమాట. ఆ పాప ఏడుస్తే, ఆ చిన్న పిల్ల ఏడుస్తేనే తల్లి వెంటనే వచ్చేస్తుంది. అంటే ఇట్ ఈస్ లైక్ క్రయింగ్ ఫర్ ద మదర్. అంటే మనం హరే కృష్ణ మంత్రం జపం చేయడం ఎట్లా అంటే, మనము భగవంతుడు మనకు మా కృష్ణ ఇస్ అవర్ మదర్, ఫాదర్ అండ్ ఎవ్రీథింగ్. సో మనం జపం చేయడం వల్ల అంటే విత్ ఫీలింగ్ జపం చేస్తే దెన్ కృష్ణ విల్ కమ్ టు రెస్క్యూ us. సో మనం ఒక ఆత్మగా మనం పరమాత్మతో ఆల్రెడీ సంబంధం ఉంది మనకి. కానీ మనం ఈ మెటీరియల్ అంటే ఈ భౌతిక పదార్థాల వల్ల మనం కవర్ చేయడం, అంటే ఈ భౌతిక శరీరము, మళ్ళీ మనస్సు, బుద్ధి, అహంకారము, వాటి చేత మనం కప్పబడ్డాం కాబట్టి ఒక ఆత్మగా మనం మన స్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం అన్నమాట. సో ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది దిస్ ద బెస్ట్ వే. అంటే చాలా సులభమైన మార్గం మన నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి అన్నమాట. సో మనం ఈ మెటీరియల్ అసోసియేషన్ వల్ల అది మనం మర్చిపోయాం. సో ఈ చాంటింగ్ అనేది ఆ మెటీరియల్ అంటే ఆ భౌతికమైన ఆ కవరింగ్స్ ని తీసేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఎలాగైతే మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాం కదా, ఇప్పుడు మామూలుగా భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, అంత్యకాలేచే మామేవ స్మరణ్ముక్త కలేవరం త్యజత్యంతి సమద్భావం యాతినా తత్ర సంశయ. ఎవరైతే అంత్యకాలేజ్ అంటే ఎవరైతే శరీరాన్ని వదిలేటప్పుడు నన్ను స్మరిస్తారో వాళ్ళు నా దగ్గరకు వచ్చేస్తారు. ఇంకోటి ఏం చెప్తాడంటే, ఇంకో స్లోగన్ సరిగా ఐ నాట్ ఏబుల్ టు రికాల్. సో అదేంటంటే, నువ్వు దేనైతే స్మరిస్తూ నువ్వు శరీరాన్ని వదులుతావో నీకు వచ్చే జన్మలో అదే అవుతుంది అనమాట. ఇప్పుడు భాగవతంలో భరత్ మహారాజ్ అంటాడు, ఒక చాలా గ్రేట్ డివోటీ. అయితే తను ఆశ్రమంలో తపస్సు చేస్తున్నప్పుడు ఒక జింకను పోషిస్తాడు అనమాట. అయితే చనిపోయేటప్పుడు ఆ జింక మీద దృష్టి పెడతాడు అనమాట. నేను చనిపోతున్నాను, ఆ జింకని ఎవరు చూసుకుంటారు అనేసి. వచ్చే జన్మలో అతను జింక పుడతాడు. అలాగే ఇక్కడ పిక్చర్లో చూపించారు కదా, ఇతను చనిపోయేటప్పుడు కుక్కను గురించి ఆలోచించాడు. సో వచ్చే జన్మలో కుక్కగా పుడతాడు అనమాట. సో దట్ ఈస్ యానిమలిస్టిక్ స్టేజ్. అంటే ఈ మానసిక చైతన్య స్థితి 4 రకాలు ఉంటాయి అనమాట. ఒకటి యానిమలిస్టిక్ స్టేజ్, అంటే జంతు ప్రవృత్తి. ఇంకోటి మెంటల్ స్పెక్యులేటివ్ స్టేజ్, అంటే మన ఊహలు, మన స్పెక్యులేషన్స్ అనమాట. అంటే అవి ఉన్నది లేనిది మనకు తెలియదు, కానీ మనం మాత్రం ఊహించుకుంటాం ఎక్కువ. ఇంకోటి ఇంటలెక్చువల్ స్టేజ్ అంటే జ్ఞానం. అంటే కొంచెం మంది చాలా ఆ ప్రాసెస్, యోగా, అష్టచక్రాలు, అవి ఇవి చాలా చెప్తుంటారు, ఎక్కువ జ్ఞాన మార్గంలో వెళ్తుంటారు అనమాట. ఇంకా కొంచెం ఏంటంటే భక్తి మార్గంలో వెళ్తుంటారు. సో ఈ 4 విధాలు ఉంటాయి అన్నమాట. సో ఈ 4 విధాల్లో మనిషి ఏ స్టేజ్లో ఉన్నా కానీ, యానిమలిస్టిక్ స్టేజ్లో ఉన్నా కానీ, లేదా ఇంటలెక్చువల్ స్టేజ్ కానీ, లేదా భక్తి మార్గంలో ఎవరైనా కానీ ఈ హరినామ సంకీర్తనని తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ హరినామ సంకీర్తన చేయడానికి ఏ బర్త్ కానీ, అంటే పుట్టుక కానీ, జాతి, కులము, మతము, లింగ భేదాలు కానీ ఏది కూడా ఇట్స్ నాట్ ఏ క్వాలిఫికేషన్, నథింగ్ ఇస్ ఎ డిస్క్వాలిఫికేషన్ అనమాట. అంటే ఎవరైనా ఎప్పుడైనా ఈవెన్ సో ఎవరైనా చాంట్ చేయొచ్చు. సో ప్రభుపాద ఇక్కడ ఏమంటారు అంటే, మనము ఆ మంత్రం, ఆ జపం అనేది, జపం అనే కాదు, ఆ స్పిరిచువల్ నాలెడ్జ్, జపం గురించి కానీ, లేదా దానికి రిలేటెడ్ ఎవరైనా ఇప్పుడు భక్తి మార్గం గురించి చెప్పేది కానీ, ఇప్పుడు ఎప్పుడైనా మనము భక్తుల నుంచి వినాలి. ఇప్పుడు ఏమంటారంటే, చాంటింగ్ షుడ్ బి హర్డ్ ఫ్రమ్ ద లిప్స్ ఆఫ్ ఎ ప్యూర్ డివోటీ.
మన జపం కూడా ఒక శుద్ధ భక్తుని ద్వారా విన్నప్పుడు అది ప్యూరిఫైయింగ్, అంటే అది మనల్ని శుద్ధపరుస్తుంది, అది మనల్ని మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు తీసుకెళ్తుంది. అలా కాకుండా మనము ఎవరు పడితే వాళ్ళను, ఇప్పుడు ఏదో యూట్యూబ్లో ఒక వీడియో ఉంది, వీడియో చూసి దాని నుంచి మనం మెసేజ్ తీసుకుందాం అనుకుంటే అది మనల్ని చాలా వరకు అది మిస్డైరెక్ట్ చేస్తాయి అన్నమాట. అంటే కన్ఫ్యూజ్ చేసేస్తాయి. మన రియల్ గోల్ అంటే అంతిమ లక్ష్యాన్ని మనం చేరుకోలేము అటువంటి మిస్డైరెక్టెడ్ ప్రాసెస్ వెళ్తే. సో అదే అన్నమాట. సో ఇక్కడ ఏమంటారంటే ఇప్పుడు మనం నాన్ డివోటీస్ గురించి మనం ఇప్పుడు మామూలుగా ఏదైనా కృష్ణ కథ కానీ, లేకపోతే జపం గురించి కానీ, లేకపోతే మహామంత్రం ఏదైనా మన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించింది మనం ఎప్పుడైతే నాన్ డివోటీస్ నుంచి వింటామో, నాన్ డివోటీస్ అంటే ఎవరైతే భక్తి మార్గాన్ని అనుసరించకుండా వేరే మార్గాలు, అంటే ఇప్పుడు ఫిలాసఫర్స్, సైంటిస్ట్, పొలిటీషియన్స్, వాళ్ళంతా కూడా భగవద్గీతలు రాశారు. కానీ వాళ్ళు రాసిన భగవద్గీతలు ఎలా అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక ఫిలాసఫీ ఉంది, ఆ ఫిలాసఫీని ప్రాపగేట్ చేసుకోవడానికి భగవద్గీతను యూజ్ చేసుకుంటారు అనమాట. కానీ భగవద్గీత యాక్చువల్ మెసేజ్ ఏంటి అది వాళ్ళు ఇవ్వరు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ స్పాయిలింగ్ ద మెసేజ్ ఆఫ్ భగవద్గీత. సో అలాగే వాళ్ళు మనం ఇప్పుడు చాంటింగ్ కానీ ఏదైనా భక్తి మార్గానికి సంబంధించి ఏదైనా కానీ మనం భక్తుల ద్వారా, అది విశేషించి కృష్ణ భక్తుల ద్వారా వినడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది. యాక్చువల్లీ ఈ జప మార్గం అంటే ఈ హరినామ సంకీర్తన ద్వారా సాధించలేనిదంటూ ఏది లేదన్నమాట. సో కానీ ఎప్పుడైతే మనం ఆ పొల్యూటెడ్ అంటే ఆ మెసేజ్ని మనము వేరే నాన్ డివోటీస్, భక్తులు కాని వారు నుంచి విన్నప్పుడు మన కాన్షియస్నెస్, మన చైతన్యం, మన మానసిక స్థితి పాడైపోతుంది. మన భక్తి మార్గం పట్ల మనకుండే అభిప్రాయం, భక్తి మార్గం పట్ల మనకుండే నమ్మకము, దాన్ని విశ్వాసం అంటే కాన్ఫిడెన్స్, అంటే ఒక నమ్మకంతో ఆ మార్గాన్ని అనుసరించే పట్టుదల మనం కోల్పోతాం అన్నమాట. సో ఇప్పుడు మనం హరే కృష్ణ మహామంత్రం అంటుంటాం కదా, అంటే సో ఈ మంత్రానికి మీనింగ్ ఏంటని చూద్దాం. హరే కృష్ణలో మూడు పదాలు ఉంటాయి అంతే, హర, రామ అండ్ కృష్ణ. ఇప్పుడు హరి అంటే విష్ణువు, కానీ హర అంటే రాధారాణి, అంటే హరి అంటే కృష్ణ, హర అంటే రాధారాణి. సో హరే కృష్ణ అంటే ఫస్ట్ హర అంటే ఫార్మ్ ఆఫ్ అడ్రసింగ్ ద సుప్రీం ప్లెజర్ ఆఫ్ ద ఎనర్జీ ఆఫ్ ద లార్డ్. అంటే శ్రీమతి ఇప్పుడు కృష్ణుడు ఎనర్జెటిక్, అంటే కృష్ణుడు శక్తివంతుడైతే, కృష్ణుడు శక్తిమాన్ అయితే, రాధారాణి వచ్చేసి శక్తి స్వరూపిణి. సో కృష్ణుడిని హరి అని పిలుస్తాం, కానీ రాధారాణి హర అని పిలుస్తాం. సో హర ఈజ్ అడ్రసింగ్ ద ఫెమినిన్ పొటెన్సీ ఆఫ్ ద లార్డ్, అంటే మాతృతత్వం అన్నమాట. సో అండ్ కృష్ణ అంటే ఆల్ అట్రాక్టివ్. కృష్ణ మీనింగ్, లిటరల్ మీనింగ్ ఏంటంటే ఆల్ అట్రాక్టివ్. రామ అంటే రమించడం, తెలుసు కదా, మనకు తెలుగులో ఒక వర్డ్ కూడా ఉంది రమించడం అనేసి. రామ అంటే సుప్రీం ప్లెజర్. సో ఇంకా ఇప్పుడు మనం మాయా అంటుంటాం కదా, మాయా అంటే మెటీరియల్ ఎనర్జీ. ఏదైతే కృష్ణుడికి సంబంధించి కాకుండా ఏదైనా ఉందంటే దాన్ని మనం మాయ కిందకి తీసుకోవచ్చు అనమాట. సో ఆ మీనింగ్, లిటరల్ మీనింగ్ ఏంటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ మూడు పదాలే ఆ మహామంత్రంలో వచ్చేస్తుంటాయి. సో ఇందాక చెప్పినట్టు మనము ఎప్పుడైతే చాంట్ చేస్తామో, ఎప్పుడైతే ఒక బేబీ ఒక శిశువు తల్లి కోసం ఎలాగైతే అంటే ఏడ్చినప్పుడు తల్లి అటెన్షన్ తీసుకుంటుందో, అలాగే ఒక భక్తుడు చాంట్ చేసినప్పుడు కృష్ణుడు తనని దగ్గర తీసుకుంటాడు. నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో అభిన్నత్వాన్ నామ నామినో.
పద్మపురాణం. సో ఈ శ్లోకం పద్మపురాణం ఉంది, ఇందాక రీసెర్చ్ చేసింది కదా. సో అది శ్లోకానికి అర్థం ఏంటంటే కృష్ణుని నామానికి కృష్ణునికి భేదం లేదు. ఎలాగైతే ఇప్పుడు మనము దాహం ఉంది, దాహం వేసినప్పుడు మనము నీళ్లు కావాలి, నీళ్లు అనేసి మనం 10 సార్లు అంటే కూడా మనం దాహం తీరదు. కానీ ఎందుకంటే ఆ వాటర్ అనే ఆ నీరు అనే పదంలో ఆ నీరు లేదు యాక్చువల్లీ, కానీ కృష్ణ అనే పదంలో కృష్ణ యాక్చువల్లీ ఉన్నాడు అనమాట. సో నామానికి కృష్ణునికి అభేదం అంటే వాటి మధ్య భేదం ఏమీ లేదు. సో ఇట్ ఈస్ ట్రాన్సెండెంటల్ బ్లిస్ఫుల్, అన్ని రకమైన బెనడిక్షన్స్ ఇవ్వగలదు. అంటే ఇంకా కృష్ణుని యాక్చువల్లీ చెప్పాలంటే కృష్ణుని నామం కృష్ణుని కంటే పవర్ఫుల్ అని చెప్తారు కొంచెంమంది. సో ఇంకో క్రైటీరియా ఏంటంటే కృష్ణుని చేయడానికి మనం చాలా విధాలుగా ప్యూరిఫై అవ్వాలి, స్నానం చేయాలి అది అనుకుంటాం కదా. కానీ కృష్ణుని నామానికి ఎంత ప్యూరిఫికేషన్ అంటే జస్ట్ ఆ నామాన్ని స్మరించడం వల్లనే మనం ప్యూరిఫై అయిపోతాం. సో అంత పవర్ఫుల్ అనమాట కృష్ణుని నామం అనేది. ఇదంతా మీరు విన్నారా ఎప్పుడన్నా? నో ప్రభు. సో ఈ చాంటింగ్ చేయడానికి ఏ రకమైన రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఏమీ లేవు అనమాట. సో ఇట్ ఈస్ ద బెస్ట్ అండ్ చీఫ్, అంటే అన్నిటికంటే ఉత్తమమైన మార్గం భగవంతుని యొక్క కృపను సంపాదించడానికి అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. అండ్ ఇట్ ఓన్లీ డిపెండ్ అండ్ మామూలుగా మనం పూజా కార్యక్రమం భగవంతుని ప్రీతి కొరకు ఏదైనా చేయాలంటే మనకు పారాఫర్నీలే కావాలి. అంటే ఎట్లా అంటే ఆరతి కానీ ఇంకా ఏదైనా ఆఫరింగ్ భోగాలు కానీ అటువంటివి కావాలి. కానీ జపం చేయడానికి ఏ రకమైన పారాఫర్నీలు అవసరం లేదు. జస్ట్ మనం ఉన్న చోటే కేవలం స్మరిస్తే కూడా, ఒకవేళ మనం బై డ్యూటీ అంటే ఏదైనా కొన్ని పరిస్థితుల ద్వారా మనం గట్టిగా పలకలేకున్నా కానీ మనం కేవలం స్మరించడం వల్ల కూడా మనం లాభం పొందగలం అన్నమాట. సో 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 ఇంకా బెస్ట్ ఏంటంటే ఈ హరినామం జపం చేయడానికి హ్యూమిలిటీ అండ్ మీక్నెస్, అంటే నమ్రత మరియు అంటే మీక్నెస్ అంటే ఆ గర్వం లేకుండా, ఈ రెండు గుణాలు కృష్ణుని ఇంకా అట్రాక్ట్ చేస్తాయి. ఎప్పుడైతే నేనే వేస్ట్, నాకంటే ఎవరు నన్ను మించి ఎవరు లేరు అనే భావంతో ఉంటే కృష్ణుని కృప పొందలేరు. ఇది ఎట్లా అంటారంటే కృష్ణుని కృప గంగాజలం లాంటిది అనమాట. ఎలాగైతే గంగాజలము పైనుంచి కిందికి పారుతుంది, అంటే ఎలాగైతే ఎత్తు నుంచి పొలంలోకి పారుతుంది. సో మనం ఎప్పుడైతే మనల్ని మనం కిందగా చేసుకుంటామో ఆ భగవంతుని కృప అనేది మనకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట, చేరుతుంది. అలా కాకుండా నేను కూడా హైయెస్ట్, నేను కూడా నాకు కూడా ఒక లెవెల్ ఉంది అని మనం కూడా మనం ఎత్తులో ఉన్నాం అనుకుంటే మనం భగవంతుని కృపకు పాత్రలం కాలేము అన్నమాట. సో ఈ హరినామ సంకీర్తన అనేది మామూలుగా జనరల్గా మనం ఎక్స్పీరియన్స్ కాలేము, కానీ కొంచెంమంది భక్తులు ఉంటారు. ఇప్పుడు రూపగోస్వామి ఉన్నాడు. ఆ రూపగోస్వామి విదగ్ధ మాధవలో ఏం చెప్తాడంటే ఈ హరినామ సంకీర్తన చేసేటప్పుడు ఆ కృష్ణ అనే 2 పదాలు ఎంత ఆ స్వీట్నెస్ ని ప్రొడ్యూస్ చేస్తాయంటే ఆ పలికేటప్పుడు ఆ మాధుర్యం ఆ టేస్ట్ చేయడానికి నాకు 1000 నాలుకలు కావాలి, ఆ నామాన్ని వినడానికి 10,000 చెవులు కావాలి. అంటే అంత పొటెన్సీ ఉందన్నమాట. అంటే అంత స్వీట్నెస్ కాకపోతే మనం చాంట్ చేసేటప్పుడు మనకు అంత ఫీలింగ్ రాదు, మనం అంత కనెక్టెడ్ కాదు కాబట్టి మనకు అనిపించదు. అంటే అంతటి ఆనందం అనమాట ఆ ప్రొడ్యూసర్లు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనకు కొంచెంమంది ఋషులు ఉంటారు, వాళ్ళు బ్రహ్మానందం అనేసి కూర్చొని తపస్సు చేస్తుంటారు. సో వాటికంటే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ
ప్లెజర్ దాంట్లో హరినామంలో ఉంది. సో మనం ఇప్పుడు కొన్ని శాస్త్రాల్లో ఈ హరినామం గురించి ఏం చెప్తాయో చూద్దాం. సో బృహన్నారదేవ పురాణంలో ఏం చెప్తుందంటే, ఈ కలియుగంలో హరినామ హరినామ హరినామేవ కేవలం కలవు నాస్తేవ 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 గతిరన్యత. సో ఇక్కడ ఏముంటుందంటే, ఈ కలియుగంలో హరినామ హరినామ హరినామము హరినామము హరినామం ఒక్కటే శరణం, కలవు నాస్తేవ ఇంకా ఏది లేదు ఏది లేదు ఏది లేదు అని 3 సార్లు ఎందుకు అన్నాడంటే, ఒకసారి చెప్తే అర్థం కాదు ఈ కలియుగంలో వాళ్ళకి. అందుకే ఈ శ్లోకంలో 3 సార్లు హరినామం ఒక్కటే మార్గం, హరినామం ఒక్కటే మార్గం, హరినామం ఒక్కటే మార్గం అని 3 సార్లు అన్నారు. ఇంకా దీన్ని తప్పించి ఇంకా ఏ మార్గం లేదు, ఏ మార్గం లేదు, ఏ మార్గం లేదు అని 3 సార్లు స్ట్రెస్ చేశారనమాట. కలిసంతర్ణోపనిషత్తులో ఈ కలియుగంలో ఉండే జీవుల యొక్క స్థితిని చూసి నారదుని అడుగుతాడు అనమాట. ఈ కలియుగంలో జనాలకి ఏ రకమైన మానసిక కానీ శారీరక శక్తి కానీ ఉండదు కదా, మళ్ళీ వాళ్ళు ఆత్మ సాక్షాత్కారాన్ని ఎలా పొందగలరు అని, భగవత్ సాక్షాత్కారాన్ని ఎలా పొందగలరు అంటే, బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే, కేవలం బై చాంటింగ్ నేమ్ ఆఫ్ కృష్ణ వాళ్ళు హరినామాన్ని జపించడం ద్వారా వాళ్ళు ఆ స్థితి పొందగలరు అని చెప్పాడు అనమాట. ఇంకా బృహద్ విష్ణు పురాణం ఇంకోటి చెప్తుంది అనమాట. బై చాంటింగ్ ద హోలీ నేమ్ ఏ సిన్ఫుల్ పర్సన్ కాంట్రాక్ట్స్ ద రియాక్షన్స్ మోర్ సిన్స్ దాన్ హీ ఈజ్ ఏబుల్ టు కమిట్. సో ఇప్పుడు కొంచెంమంది ఏమంటారంటే, ఇప్పుడు నేను హరినామం జపం చేస్తే నేను చేసిన పాపాలన్నీ ప్రాయశ్చిత్తం అయిపోతాయి అంటారు అనమాట. కానీ ఈ బృహద్ విష్ణు పురాణం ఏం చెప్తుందంటే, హరినామం జపం చేయడం వల్ల ఆ వ్యక్తి తను ఇమాజిన్ అంటే నేను ఇన్ని పాపాలు చేయగలను అని కూడా ఇమాజిన్ చేసుకోలేని పాపాలను కూడా అది కూడా నాశనం చేయగలదు. అంటే ఇట్ కెన్ కౌంట్రాక్ట్ ఆల్ ద సిన్స్ దట్ ఈవెన్ ఎ పర్సన్ ఇమాజిన్ టు డూ. అంటే తను చేసినవే కాదు, తను చేయబోయే కూడా అది కాంట్రాక్ట్ చేసేస్తుంది అనమాట. అంటే అంత పవర్ఫుల్ హరినామం అనేది. సో ఇంకా ఈ హరినామాన్ని దాని పవర్ ఎలా ఉంటుందంటే, దాన్ని ఇంటెన్షన్ అంటే ఉద్దేశపూర్వకంగా చేసిన, ఏదో పరధ్యానంలో ఉండి హరినామం జపం చేసిన, అన్కాన్షియస్ అంటే తెలివి ఉండి చేసిన, తెలివి లేకుండా చేసిన, ఎలా చేసినా కానీ దాని ఎఫెక్ట్ మాత్రం పక్కా ఇస్తుంది అనమాట. ఎలాగైతే ఇప్పుడు ఒక మెడిసిన్ మనం తెలిసి తీసుకున్నా తెలియక తీసుకున్నా దాని ప్రభావం ఎలా చూపిస్తుందో, అలాగే ఈ హరినామం తెలిసి చేసినా తెలియక చేసినా కానీ దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే మనం ఇప్పుడు చూస్తే మన పెద్దలు వాళ్ళు ఇంట్లో పేర్లు పెట్టేటప్పుడు కృష్ణ, రామ, లక్ష్మి, విష్ణు అటువంటి పేర్లు, వెంకటేశ్వర అటువంటి పేర్లు పెట్టారనమాట. కానీ ఇప్పుడు అలా పెట్టారు. ఇప్పుడంతా టింకు పింకు అని పేరు పెడతారు. ఎందుకంటే వాళ్ళ పేరు పిలిచినప్పుడు వాళ్ళు ఆ భగవంతుని నామాన్ని స్మరించుతున్నారు అనమాట. సో శాస్త్రాలు ఏం చెప్తాయంటే, అలా పేరు పిలిచి ఎవరైనా అడ్రస్ చేస్తూ అంటే ఎవరైనా పిలుస్తూ కూడా హరినామాన్ని పలకడం వల్ల మనకు అది ఎంతో మేలు చేకూరుస్తుంది. సో అందుకే మనం ఎప్పుడైనా పిల్లలకు కానీ మనకి ఇష్టమైన వాళ్ళకి కానీ మనం ఫ్రీక్వెంట్గా మనం ఎక్కువసార్లు పలికే పేరు కానీ ఏదైనా దానికి భగవంతుని నామాన్ని పెట్టుకుంటే బెటర్. పిల్లల పేర్లు కానీ ఎవరైనా. సో అదిగాక భగవంతుని ఎక్కువసార్లు స్మరిస్తే మనకు ఆ కాన్షియస్నెస్, మన మానసిక స్థితి కూడా మంచిగా ఉంటుంది. సో ఇక్కడ ఒక స్టోరీ ఉందన్నమాట. ఇప్పుడు ఎట్లా అంటే, ఒక ముస్లిం ఉంటాడు. ఒక ముస్లిం ఉండేసి మామూలుగా పాతకాలంలో నేచర్ కాల్స్ బయటికి వెళ్ళేవాళ్ళు కదా. సో ఆ ముస్లిం నేచర్ కాల్స్ బయటికి వెళ్తాడు. అయితే అప్పుడు ఒక పంది దాన్ని చేజ్ చేసుకుంటూ వస్తుంది అనమాట. అంటే తన వైపు వస్తుంటుంది. అయితే ఇప్పుడు ఆ ముస్లిమ్స్ ఆ ఉర్దూ భాషలో హరాం అనేది చాలా, అంటే హరామీ కోర్ అంటాం కదా. హరాం అంటే ఇట్స్ డిస్గస్టింగ్ అంటారు అనమాట. డిస్గస్టింగ్ కానీ అంటే చాలా చెడ్డదాన్ని హరాం అంటారు అనమాట. సో
తను ఆ ఒక కొండ మీద పోయి ఉంటాడు అనమాట. ఆ కొండ మీద ఆ పంది వచ్చేటప్పుడు ఏ హరామ్ అని ఆ కొండ పరిగెడుతూ తను కొండ నుంచి పడిపోతాడు అనమాట. సో ఇది ఇది ఎక్కడో అంటే ఇది మామూలుగా ఇక్కడ మామూలు స్పిరిచువల్ సర్కిల్ చెప్పే స్టోరీ అనమాట. సో ఆ హరామ్ అనేది ఇట్ ఇస్ క్లోజ్ టు హరి కదా, రామ. హరాంలో రామ్ ఉంది కాబట్టి తను ముక్తి పొందేశాడు అనమాట. సో అలా తెలిసి తెలియక చేసిన ఆ రామ ఆ క్లోజ్ ఆభాసం అంటే ఆ నేమ్, ఆ స్పిరిచువల్ నేమ్కి రామ, కృష్ణ, గోవింద ఆ పేర్లకి క్లోజ్గా ఏదైనా ఇప్పుడు కొంతమంది జపం చేసేటప్పుడు హరే కృష్ణ 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 హరే రామ అంటే వాళ్ళ జపంలో కృష్ణ కృష్ణ కంటే కృష్ణ అని ఉంటుంది. అంటే వాళ్ళు అంత పర్ఫెక్ట్గా పలకపోయినా కానీ వాళ్ళు దానికి క్లోజ్గా వచ్చినా కానీ కూడా అది ఎఫెక్ట్ చూపించగలదు అనమాట. సో ఏమైనా ఫాస్ట్ వెళ్తున్నాను లేకపోతే ఓకేనా, ఫాలో అవుతున్నారా? yes ప్రభు. ప్లీజ్ గో హెడ్. సో ఇంకా బృహద్ విష్ణు సహస్రనామ స్తోత్రంలో చెప్తారనమాట. శివుడు వచ్చేసి పార్వతికి చెప్తారనమాట. శ్రీ పార్వతీదేవి ఒకసారి అడుగుతుంది శివుణ్ణి, మీరేంటి ఎప్పుడు కళ్ళు మూసుకొని ఎవరిని ధ్యానం చేస్తుంటారు అంటే, నేను రాముని గురించి ధ్యానం చేస్తున్నాను అని చెప్తాను. రాముడి గురించి చెప్తాడు అనమాట. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే. అంటే ఈ రాముని ఒక్క పేరు మనం పలికితే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1000 నేమ్స్ ఆఫ్ విష్ణు. ఇప్పుడు ఆంధ్రలో మా ఇంట్లో కూడా ఎక్కువ విష్ణు సహస్రనామం చేస్తారనమాట. సో నేను చెప్పాను ఆ విష్ణు సహస్రనామం 1000 నామాలు విష్ణువుని పలికే కంటే ఒక్కసారి రామ అనుకుంటే అయిపోయినట్టే. అంటే ఒక్కసారి కాదు 3 సార్లు అనాలి. శ్రీ రామ రామ రామేతి. సో ఆ 3 సార్లు రామ 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 అంటే ఆ విష్ణు సహస్రనామం పలికిన కిందికే వస్తుంది. ఆ విష్ణు సహస్రనామం మొత్తం 1000 నామాలు పలకడం వల్ల ఎంత అయితే మనం స్పిరిచువల్ బెనిఫిట్ అంటే స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ చేస్తామో 3 సార్లు రామ 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 అనడం వల్ల కూడా మనం సేమ్ అంటే దానికి ఈక్వలెంట్గా మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ చేస్తాం అనమాట. ఇంకోటి ఏంటంటే ఆ 3 సార్లు రామ అనేదాన్ని ఒక్క కృష్ణ పదంతో సమానం. అంటే మనం చెప్పాం కదా ఇందాక రామ 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 3 సార్లు అంటే అది విష్ణు సహస్రనామం కిందికి మొత్తం 1000 నామాలు పలికిన కిందకే ఈక్వల్ వస్తుంది. అలాగే ఒకసారి కృష్ణ అనే ఒకసారి అంటే అది 3 times ద నేమ్ ఆఫ్ రామ్. సో అంటే 1 time కృష్ణ ఈజ్ ఈక్వల్ టు 1000 నేమ్స్ ఆఫ్ రామ్. సో అందుకే ఇప్పుడు ఆ హరే కృష్ణ మంత్రాన్ని మహామంత్రం అన్నారనమాట. ఎందుకంటే ఆ మహామంత్రాన్ని ఎందుకు అన్నారంటే ఆ మంత్రం చెప్పడం వల్ల చాలా స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ అవుతాం. మనకు కనిపించకపోవచ్చు, మనం ఆ మెంటల్ లెవెల్ ఆ ఎమోషనల్ లెవెల్లో మనం ఫీల్ కాకపోవచ్చు, కానీ ఆన్ స్పిరిచువల్ లెవెల్ ఆ డిఫరెన్స్ ఆ మార్పు అనేది ఈజీగా జరిగిపోతుంటుంది అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే మనం మెడిసిన్ తీసుకొని ఏదైనా డాక్టర్ కోర్స్ ఇస్తాడు, ఒక మెడిసిన్ తీసుకొని 30 రోజులు వాడండి, 2 నెలలు 3 నెలలు వాడండి అని ఇస్తాడు. మనం 1 రోజు వేసుకుంటాం, 2 రోజులు వేసుకుంటాం, వారం రోజులు వేసుకుంటాం, ఏం తేడా అనిపించదు. కానీ మెడిసిన్ లోపలికి వెళ్తుంటుంది, దాని పని అది చేస్తుంటుంది. సో ఆఫ్టర్ 3 months లేదా ఆఫ్టర్ 6 months ఏదైతే డాక్టర్ చెప్పాడో ఆ టైం కల్లా దాని ఎఫెక్ట్ అది చూపిస్తుంది. ఎలా అయితే మనం ఫర్ సపోజ్ మన ఎగ్జాంపుల్ తీసుకోండి, మనం జపం చేసేటప్పుడు మనకి ఏం ఫీలింగ్స్ రావు, అసలు ఏమి అవుతున్నట్టు అంటే ఏం మనలో ఏం చేంజెస్ రావు, అంతా నార్మల్గానే ఉంటుంది. కానీ ఆఫ్టర్ సమ్ టైం కొన్ని ఏళ్ళ తర్వాత చూసుకుంటే, కొన్ని ఏళ్ళు కానీ కొన్ని నెలల తర్వాత చూసుకుంటే మన మానసిక స్థితి చాలా చేంజ్ అయిపోయి ఉంటుంది అనమాట. మనకు తెలియకుండానే చేంజ్ అయిపోయి ఉంటాం. అది ఎందుకు సంభవిస్తుందంటే ఈ హరినామం జపించడం వల్ల ఆ ఇంటర్నల్ ఆ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకు తెలియకుండానే జరిగిపోతుంది. సో సనాతన్ కోసం ఏమంటారంటే సో ఈ హరినామం జపించే వారికి ఈ కన్వెన్షనల్ డ్యూటీస్ ఏమి ఉండవు అనమాట. దే డోంట్ హ్యావ్ టు మామూలుగా కొంతమంది ఋషులకి, పితృదేవతలకి, మరి దేవతలకి, గ్రామ దేవతలకి అన్నిటికీ చేయాలి అని ఉంటాయి కదా రూల్స్.
అటువంటి ఆ రూల్స్ కన్నింటికి అతీతంగా ఉంటారు అనమాట వాళ్ళు. అంటే ఎవరైతే కృష్ణుని కొంతమంది మామూలుగా పూర్వకాలం సంధ్యావందనం చేయాలి అది ఇది అని చెప్తారు కదా. ఇప్పుడు ఎవరైతే ఈ జపం చేస్తారో వాళ్ళు అన్నిటికీ అతీతంగా ఉంటారు అనమాట. సో ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని వీళ్ళకి వర్తించవు. ఇంకేంటంటే కేవలం ఒక్కసారి మంచి ఫీలింగ్తో ఒక్కసారి చాన్ చేసినా కానీ మనం ముక్తులం అయిపోతాం. హోలీ నేమ్ ఆఫ్ కృష్ణ ఈజ్ ద హైయెస్ట్ ఆఫ్ నెక్టర్. సో తను సనాతన్ గోస్వామి ఏం చెప్తారంటే హోలీ నేమ్ ఆఫ్ కృష్ణ ఈజ్ ద బెస్ట్ వెల్త్ దట్ ఐ కెన్ హ్యావ్ అని చెప్తారు. సో చైతన్య చరితామృతంలో తారే మధ్య సర్వశ్రేష్ఠ నామ సంకీర్తన నీరాపాదే. సో ఈ 9 ప్రాసెస్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ ఉన్నాయి చెప్పాను కదా మనం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. సో ఈ 9 ప్రాసెస్ ఆఫ్ డివోషనల్ సర్వీస్లో హరినామ సంకీర్తనం అనేది హైయెస్ట్ అనమాట. ఎందుకంటే హరినామ సంకీర్తనలో స్మరణం అయిపోతుంది, కీర్తనం అయిపోతుంది, శ్రవణం కూడా అయిపోతుంది. ఆ 3 ప్రాసెస్ కంబైన్డ్గా. ఎందుకంటే అందుకే దీనికి సంకీర్తనం అనే పదానికి 2 అర్థాలు వస్తాయి అనమాట. 3 పదాలు యాక్చువల్ చెప్పాలంటే. సంకీర్తనం అంటే అందరు భక్తులతో కలిసి కీర్తనం చేయడం, అదొక మీనింగ్. ఇంకో సంకీర్తనం ఏంటంటే ఒక్కసారి మనం ఏదైతే కీర్తన చేస్తామో అప్పుడు ఈ డిఫరెంట్ ప్రాసెస్ శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం అవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయిపోతాయి ఆల్రెడీ. ఇంకో మీనింగ్ ఏంటంటే కృష్ణ ఎలాగైతే కృష్ణుడు ఆధ్యాత్మిక ప్రపంచం అంటే గోలోక బృందం నుంచి కానీ వైకుంఠం నుంచి కానీ ఈ భూలోకానికి వచ్చేటప్పుడు తన సహచరులతో పాటు వస్తాడు అనమాట. ఇప్పుడు ఎలాగైతే రాధారాణి వచ్చింది, బలదేవ్ వచ్చాడు, ఇంకా గోపవాళ్ళు వచ్చారు, ఇంకా అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, వాసుదేవుడు, అలా అంటే అంత రిలేటివ్స్ అంతా డెమిగాడ్స్ అంతా కలిసి ఇప్పుడు ఎలాగైతే ఒక CEO ఏదైనా సైట్కి వెళ్తున్నాడు అనుకోండి, దాంతోపాటు బ్రాంచ్ మేనేజర్ వస్తాడు, సేల్స్ రిప్రజెంటేటివ్ వస్తాడు, ఇంకా రీజనల్ ఆఫీసర్ వస్తాడు, అటువంటి అంటే దానికి సంబంధించిన వాళ్ళంతా వస్తారు. అలాగే కృష్ణుడు ఈ భూలోకంలో అవతారం తీసుకునేటప్పుడు తన సహచరుతో అంటే తన భక్తులతో పాటు అవతారం తీసుకుంటాడు. అలాగే భగవంతుడి నామం కూడా, కృష్ణ అనే నామం కూడా ఇట్ కమ్స్ అలాంగ్ విత్ మెనీ ఆఫ్ ద పొటెన్సీస్ ఆఫ్ కృష్ణ. అంటే కృష్ణుని యొక్క అనేక శక్తులతో పాటు ఆ నామం కూడా వస్తుంది. ఒక నామం వచ్చేసిందంటే కృష్ణుని యొక్క అనేక శక్తులు కూడా నామంతో పాటు వచ్చేస్తాయి అన్నమాట. సో అదే సో అందుకే మనం మనసులో స్మరించినా కానీ దాన్ని సంకీర్తనమే అంటారు అనమాట. ఎందుకంటే సంకీర్తనం అంటే కేవలం బయటికి గట్టిగా పాడడమే కాదు, లోపల మనసులో అనుకోవడం కూడా సంకీర్తనం కిందకే వస్తుంది. సో కానీ ఇంత చెప్తున్నాం కదా, దెర్ ఇస్ నో చాంట్ అంటే దెర్ ఇస్ నో టేస్ట్ ఇన్ చాంటింగ్. అంటే మనకు ఆ నామం యందు రుచి ఎందుకు కలగడం లేదు అంటే దానికి మన ప్రీవియస్ కండిషనింగ్ ఒక రీజన్. ఇంకా దానితో పాటు మనం అంటే మన పూర్వ చేసిన కర్మలు ఒక రీజన్, ఒక కారణం అయితే మనం చేసే కొన్ని అపరాధాలు ఉంటాయి అన్నమాట. 10 offenses ఉంటాయి అన్నమాట. సో ఆ అపరాధాలు చేస్తూ మనం జపం చేయడం వల్ల మనము ఆ నామం యొక్క శక్తిని మనం గుర్తించలేకపోతున్నాం. సో దాన్నే నామాపరాధం అంటాం ఆర్ నామభాస్. నామాపరాధం అంటే ఆ నామం చెప్పేటప్పుడు మనం కొన్ని చేయాల్సినవి అంటే దాన్ని భగవంతుని నామం చెప్పేదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట. ఆ ప్రొసీజర్ ఫాలో చేస్తే మనకు ఆ భగవంతుని కృప అనేది త్వరగా వచ్చేస్తుంది. సో దీన్ని ఎలా పోలుస్తారంటే భగవంతుని నామం కృష్ణుని యొక్క నామం అనేది షుగర్ క్యాండీ అంటే చెరుకు రసం లాంటిది అనమాట. సో
న్యాచురల్లీ చెరుకు రసం అనేది మన నాలుకకు చాలా రుచిస్తుంది. కానీ మనకు ఇప్పుడు ఏదైనా డిసీజ్ ఉంది, జాండీస్ అనే డిసీజ్ ఉంది. అంటే జాండీస్ అంటే మామూలుగా తెలుగులో ఏమంటే పసిరీకలు అంటారు మా సైడ్ అయితే, మరి మీ సైడ్ ఏమంటారు తెలుసు. కానీ జాండీస్ తెలుసు కదా, జాండీస్ వచ్చిన వారికి ఈ టేస్ట్ మారిపోతుంది అనమాట. వాళ్ళు చెరుకు రసాన్ని తాగితే వాళ్ళకి చేదు కనిపిస్తుంది. సో సో ఆ చేదు ఎందుకు వస్తుందంటే ఆ రోగం వల్ల వస్తుంది. సో ఆ జాండీస్ దానికి ట్రీట్మెంట్ ఏంటంటే చెరుకు రసం తాగడమే. సో వాళ్ళు ఎక్కువ చెరుకు రసం తాగుతూ పోతుంటే ఒక టైం వచ్చేసరికి ఆ జాండీస్ అనే వ్యాధి నయమైపోతుంది. ఆ నయమైపోతే అప్పుడు చెరుకు రసం యొక్క తీయదనాన్ని వాళ్ళు ఆస్వాదించగలరు అనమాట. అలాగే మనం ప్రస్తుతానికి మనకుండే మన కండిషనింగ్, మనకుండే బద్ధ లక్షణాలు, అంటే బద్ధ జీవనమైన కదా మనం. అంటే కండిషనింగ్ అంటే మన పూర్వ స్మృతుల ద్వారా వచ్చిన వ్యక్తిత్వం వల్ల మనకి ఆ భగవన్ నామాల్లో రుచించదు. మనం ఎప్పుడైతే ఆ రుచించకపోయినా మనం భగవంతుని నామాన్ని స్మరిస్తూ పోతే ఒక టైం వచ్చేసరికి అది ఆ నామమే, అంటే భగవంతుని యొక్క సంకీర్తనం, దాన్ని మన కండిషన్ నేచర్ని రెక్టిఫై చేస్తుంది అన్నమాట. అప్పుడు భగవంతుని యొక్క నామం మనకు ఇట్ విల్ టేస్ట్ లైక్ ఏ నెక్టర్ అని చెప్తారు. సో మామూలుగా ఇప్పుడు ఇది భక్తి రసామృత సింధులో వచ్చింది అనమాట. ఇప్పుడు ఒక భక్తుణ్ణి ఇతను భక్తుడా కాదా అని ఎలా డిసైడ్ చేస్తారంటే, ఎవరైతే ఎవరి ఫస్ట్ క్లాస్ డివోటీని ఎవరంటారంటే, ఆ డివోటీని చూస్తేనే అందరికీ భగవంతుని నామాన్ని గుర్తొస్తుంటారు అనమాట. ఇప్పుడు కొంచెం మంది ప్రభుపాదం చూసినా కానీ, ఇప్పుడు ఎవరైనా డివోటీని చూసినా కానీ హరే కృష్ణ అంటారు. అంటే వాళ్ళు ఆ డివోటీని చూడంగానే వాళ్ళు కృష్ణుని నామాన్ని స్మరిస్తున్నారు. అంటే దిస్ ఇస్ ఫస్ట్ క్లాస్ డివోటీ అంటారు అనమాట. సో ఇందాక మనం చూసాం మీనింగ్ ఆఫ్ హోలీ నేమ్ ఆల్రెడీ. హరే రామకృష్ణ. సో హరే అంటే రాధారాణి, అంటే ఎనర్జీ ఆఫ్ కృష్ణ. కృష్ణ అంటే కృష్ణుడు. రామ అంటే స్పిరిచువల్ పొటెన్సీ. సో మీనింగ్ ఆఫ్ మహామంత్ర హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ మంత్రం యొక్క మీనింగ్ ఏంటంటే, ఓ హరే, ఓ రాధారాణి, ఓ కృష్ణ, ఓ హరే కృష్ణ అంటే ఓ రాధాకృష్ణ, ప్లీజ్ ఎంగేజ్ మీ ఇన్ యువర్ డివోషన్ సర్వీస్. అంటే మాకు మీ సేవను ప్రసాదించండి అని వేడుకోవడం. ఎందుకంటే భగవంతునికి మనం చెప్పాం కదా, మనకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటంటే జీవేర స్వరూపై కృష్ణేర నిత్యధ్యాస్. అంటే మనం ఎప్పుడైతే భగవంతుని యొక్క సేవలో మనం ఆనందాన్ని పొందగలుగుతామో, దట్ ఈస్ అవర్ పర్ఫెక్షనల్ స్టేజ్ అనమాట. సో అది మన ఒరిజినల్ స్టేట్. సో అలా అనేసి నిత్య దాస్ అంటే మనం ఇప్పుడు దాసులు అంటే మనం దాసులమా అంటే, ఇప్పుడు అలా అని దాసులం అంటే ఇప్పుడు మన మామూలుగా భౌతిక ప్రపంచంలో బాసు దాస్ అట్లా అలా కాదనమాట. దాసుడు అంటే ఇప్పుడు భగవంతుని దాసుడు అంటే హైయెస్ట్ పొజిషన్. శ్రీ ప్రభుపాద అమెరికాలో వచ్చినప్పుడు మీరు ఎవరు అంటే, మీరు భగవంతుని అవతారం అని ఒక రిపోర్టర్ అడుగుతాడు. కాదు, నేను భగవంతుని ఐఎమ్ నాట్ గాడ్, ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటాడు. అంటే నేను భగవంతుని దాసుని అంటాడు. అండ్ మళ్ళీ ఆ ప్రభుపాద నుంచి సారీ నేను భగవంతుని దాసుని కాదు, భగవంతుని యొక్క దాసుని అంటాడు అనమాట. దాసుని అంటే ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటాడు. అంటే సర్వెంట్ ఆఫ్ గాడ్ అనేది చాలా హైయెస్ట్ పొజిషన్. సో ఇప్పుడు భగవంతుడు కృష్ణుడు ఒక్కడే పూర్ణ పురుషోత్తముడు. మిగతా వాళ్ళందరూ దాసుల కిందకి వస్తారు. అంటే ఏ ఇన్కార్నేషన్, ఏ దేవత అయినా అని, బ్రహ్మ అటువంటి అందరు దేవతలు అందరు కూడా భగవంతుని యొక్క దాసుల కిందకి వస్తారు. సో భగవంతుని యొక్క దాసుడు అనేది చాలా హైయెస్ట్ పొజిషన్.
సో ఈ ఎఫెక్ట్స్ ఆఫ్ హోలీ దీని గురించి మన శిక్షాష్టకంలో మనం మామూలుగా టెంపుల్లో ప్రోగ్రామ్ అయినప్పుడు మా శిక్షాష్టకం ఉంటుంది కదా, దాంట్లో ఫస్ట్ శ్లోకానే ఉంటుంది అనమాట. దాంట్లో ఎఫెక్ట్స్ ఆఫ్ హోలీ గురించి అంటే మన హరినామం జపం చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది పాడతాం అనమాట. అది చితో దర్పణ మార్జనం భవ మహాన దావాగ్ని నిర్వాపనం శ్రీయ కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మ స్నపరం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. అది పూర్తి శ్లోక. ఇప్పుడు మనం దాన్ని చూద్దాం, అంటే ఈ ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఈ 7 ఎఫెక్ట్స్ ఇట్ విల్ క్లెన్స్ ద మిర్రర్ ఆఫ్ హార్ట్. అంటే చితోదర్పణం అంటే మన చిత్త అంటే మన మనసు యొక్క అద్దం మిర్రర్ మురికి పట్టి ఉంటుంది అనమాట. మురికి పట్టినప్పుడు ఎట్లుంటుంది అద్దం, దాంట్లో ఏం కనపడదు, దానివల్ల యూజ్ ఉండదు. సో ఈ హరినామ సంకీర్తనం ద్వారా ఆ దర్పణాన్ని అంటే ఆ అద్దాన్ని క్లీన్ చేస్తాం అన్నమాట. భవమహాదావాగ్ని నిర్వాపనం. ఇట్ విల్ స్టాప్ ద మిస్టరీస్ ఆఫ్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్. సో ఈ భవ ఈ ఈ ఈ భౌతిక ప్రపంచం అనేది భవ సింధు అంటారు అనమాట. అంటే ఒక భవసాగరం, అంటే దుఃఖాలకు అది నిలవు. సో ఆ ఈ భవ సింధు అంటే భవ మహాదావాగ్ని అంటే దావాగ్నితో కంపేర్ చేస్తారు. అంటే ఫారెస్ట్ ఫైర్, అడవిలో కార్చిచ్చు అది అంటారు కదా, కార్చిచ్చు అంటుకుంటే ఎట్లుంటుందంటే దాన్ని ఏది కూడా ఆర్పలేదు. మామూలుగా చిన్న చిన్న మంటలు అయితే ఏమైనా మనం నీళ్ళు కూడా చనిపోవచ్చు, కానీ అడవిలో మంటలు అంటుకుంటే దాన్ని ఏది ఆర్పలేదు. దానికి ఒకటే ఒక సొల్యూషన్ ఏంటంటే మేఘం వచ్చి వర్షించేంత వరకు అది ఆగదు. సో అటువంటి అంతటి ఈ మహాగ్ని అంటే ఈ కార్చిచ్చుని ఆర్పగల శక్తి ఈ హరినామ సంకీర్తనకు ఉంది. విద్యావధూ జీవనం అంటే ఈ హరినామ సంకీర్తనం ఈ విద్య అనే దానికి జన్మనిస్తుంది అనమాట. ఇది ద లైఫ్ అండ్ సోల్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్. శ్రీయ కైరవ చంద్రికా వితరణం అంటే ఇప్పుడు ఎలాగైతే చంద్రుడు చల్లని వెన్నెల్ని కురిపిస్తాడో అలాగే అంత దావాగ్ని నుంచి కాపాడి మన మీద ఆ చల్లని వెన్నెల్ని కురిపిస్తారు అనమాట. నెక్టర్ ఇన్ ఎవ్రీ స్టెప్, ప్రతి పదం పూర్ణామృత స్వాదనం. ప్రతి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా నెక్టేరియన్, అంటే అన్ని రకాలుగా మనం ఆస్వాదించవచ్చు ఈ హరినామ సంకీర్తన లేదా ఈ భక్తి ఈ మార్గాన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. మామూలుగా ఇప్పుడు ఎట్లా అంటే ఒక అష్టాంగ యోగి కానీ లేదా ఒక జ్ఞాన యోగి కానీ ఒక ధ్యాన యోగి కానీ చూస్తే స్టార్టింగ్లో చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. బాడీ సహకరించదు, అంటే మన శరీరం సహకరించదు, మైండ్ సహకరించదు. సో ఇంకా జ్ఞానం అర్థం కాదు. సో అంటే వాళ్ళు స్టార్టింగ్లో ఆస్వాదించలేరు. బాగా 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 కష్టపడిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ కష్టపడిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ అంటే వాళ్ళ శరీరం మంచి సహకరించడం, వాళ్ళకి ఆ జ్ఞానం మంచిగా అర్థం కావడం అక్కడక్కడ, ఇంకా మనసు కొంచెం కుదుట పడ్డం ధ్యాన మార్గంలో అయితే. సో అలా కుదుట పడినప్పుడు వాళ్ళు కొంచెం దాన్ని ఆస్వాదించి అయ్యో ఇది చాలా ఆనందం అనుకుంటారు. కానీ భక్తి మార్గం అలా కాదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ డే 1 నుంచి అంటే ఎండ్ వరకు, అంటే మన భగవద్ధామం వెళ్ళిపోయేంత వరకు కూడా పూర్ణామృత స్వాదం అంటే ప్రతి స్టెప్ కూడా అమృతంతో నిండిపోయి ఉంటుంది అనమాట. సో అలాగే కూలింగ్ ఎఫెక్ట్ ఆన్ ఎవ్రీ వన్. సో ప్రతి ఒక్కరు కూడా ఇది బెనిఫిషియల్, కేవలం భక్తునికే కాదు, భక్తునికి సంబంధించిన వాళ్ళకు అన్నిటి కూడా. సో అది ఈ హరినామ సంకీర్తనం యొక్క లేదా భక్తి మార్గం యొక్క గొప్పతనం. సో ఇది మనం డిస్కస్ చేసాం. భవమహాదావాగ్ని నిర్వాపనం అంటే ఫారెస్ట్ ఫైర్ మీద మేఘాలు కూర్చి ఆర్పేస్తాయి. చంద్రుని వెన్నెల.
సో ఇప్పుడు మనం అన్నాం కదా స్టార్టింగ్లో, ఇప్పుడు అంటే అట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్, అంటే ఎప్పుడైతే మనం మన శరీరాన్ని వదిలేసేటప్పుడు, అంటే మనం మరణం ఆసనమైనప్పుడు, మనలో ఏవైతే భావనలు ఉంటాయో దానికి తగ్గట్టు మనము వచ్చే జన్మ తీసుకుంటాం. ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పిక్చర్ చూడండి, ఇతను కుక్క గురించి ఆలోచిస్తున్నాడు, నెక్స్ట్ జన్మలో కుక్కగా అయిపోతాడు. ఇక్కడ ఈ ట్రక్ డ్రైవర్ వెళ్తూ వెళ్తూ యాక్సిడెంట్ అయిపోయాడు. ట్రక్లో ఉన్నప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తున్నాడు, కానీ డబ్బు గురించి ఆలోచిస్తున్నాడంటే తనకు కర్మఫల, అంటే ఆ కర్మం, అంటే కర్మ తనకు సుకృతి, అంటే దాన్ని ఏమంటారు, మంచి కర్మ, ఆ సుకృతి ఉంటేనే, అంటే తనకు డబ్బు గురించి అయితే ఆలోచిస్తూ డబ్బు చనిపోయాడు, కానీ తన కర్మ ప్రకారం అతనికి అంత డబ్బు వచ్చే, ఆ డబ్బును అనుభవించాలి అని రాసిపెట్టి లేకుంటే అతను బ్యాంకులో ఎంప్లాయీగా జాయిన్ అవుతాడు. తన ముందు అంతా డబ్బు ఉంటుంది, కానీ దాన్ని తను అనుభవించలేడు. కానీ ఎవరైతే కృష్ణుని జపం చేస్తారో వాళ్ళు జీవితకాలం అంతా జపం చేసి, కానీ మరణించేటప్పుడు భగవంతుని స్మరించలేకపోతారో, కానీ అటువంటి వాళ్ళకు కృష్ణుడు కృష్ణుడు తనంతటి తాను వస్తాడు, వచ్చేసి తను గుర్తు చేపిస్తాడు, గుర్తు చేపించి దెన్ హీ విల్ టేక్ అస్ గో, అంటే మనల్ని భగవద్ధామని తీసుకెళ్తాడు. అంటే ఇట్స్ నాట్ లైక్, అంటే అంత జీవిత కాలం అంతా స్మరించేసి ఆ మరణశయ్య మీద ఉన్నప్పుడు మనం భగవంతుని స్మరించలేకపోతే కూడా మనల్ని భగవంతుడు రెస్క్యూ చేస్తాడు. కానీ వేరే మార్గంలో అలా కాదు. మనం యోగ మార్గంలో కానీ, ధ్యాన మార్గంలో కానీ, జ్ఞాన మార్గంలో కానీ మనం అంతా బాగుండి లాస్ట్లో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కానీ దేర్ ఇస్ ఎ గుడ్ ఛాన్స్ దట్, అంటే మనం డిగ్రేడ్ అవ్వ, అంటే కింది జన్మలోకి వెళ్ళిపోతాం. సో ఈ హరినామ సంకీర్తన అనేది అందుకే యుగధర్మ కింద పెట్టారు. ఈ కలియుగంలో ఈ హరినామ సంకీర్తన తప్ప వేరే మార్గము శాస్త్రాల ద్వారా మనకు నిర్దేశించబడలేదు. సో అందుకే మనము హరినామ సంకీర్తనాన్ని ఆశ్రయించాలి. సో ఎనీవన్ హూ చాంట్, అంటే ఎవరైతే మనం ఈ హరినామ సంకీర్తనాన్ని చేస్తారో వాళ్ళు దే విల్ బి సర్టన్లీ డెలివర్డ్. కలికాలైన నామరూపే కృష్ణావతారం. అంటే ఈ కలియుగంలో కృష్ణుని యొక్క అవతారం ఏంటంటే ఆ నామరూపం, అంటే కృష్ణుని ఈ హరే కృష్ణ మంత్రం యొక్క నామరూపంలో వచ్చారనమాట కృష్ణుని యొక్క అవతారం. సో మనకి ఇందాక చెప్పాను కదా, ఈ కలియుగంలోనే ఈ నామం యొక్క ఎఫెక్ట్ ఉంటుంది, మళ్ళీ వేరే యుగంలో ఉందంటే అది కూడా కాదు. ఈ సంకీర్తనం యొక్క ఎఫెక్ట్ ఏ యుగంలో అయినా ఈక్వల్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే సత్యయుగంలో ధ్రువుడు ఏం చెప్పాడు, ధ్రువుడు చాంటింగ్ చేస్తాడు అనమాట, అంటే జపం చేస్తాడు, అంటే తపస్సు చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని మంత్రాన్ని జపిస్తాడు. సో అందుకే వేరే యోగులు వేల సంవత్సరాలు తపస్సు చేసినా కనిపించని విష్ణువు కేవలం ధ్రువుడు 6 నెలలు తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమైపోతాడు. త్రేతాయుగంలో యజ్ఞ నాభి అనే ఒక స్టోరీ ఉందన్నమాట. అప్పుడు ఆ యజ్ఞ అనే రాజుకి అంత క్వాలిఫికేషన్, అంటే అంత అర్హత లేకుంటుంది. ఆ యజ్ఞ అనే తనకి ఏంటంటే నాకు విష్ణువు లాంటి కొడుకు కావాలని కోరుకుంటుంది అనమాట. సో కానీ విష్ణువు లాంటి కొడుకు కావాలంటే చాలా తపస్సు చేయాలి, చాలా అంటే ఆస్టిటీ చేయాలి, కానీ అతనికి అంత క్వాలిఫికేషన్ ఉండదు. సో అప్పుడు బ్రాహ్మణులు ఏం చేస్తారంటే భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తారు, ఎక్కువ నామాన్ని యజ్ఞం చేసేటప్పుడు నామాన్ని ఉచ్చరిస్తారు. సో దానివల్ల విష్ణు ఋషభదేవునిగా కృష్ణుని యొక్క కొడుకుగా పుడతాడు అనమాట. ఇంకా ద్వాపరయుగంలో ద్రౌపదీదేవి మామూలు, ఇప్పుడు ఆ సభ ఉంటుంది కదా, మామూలుగా జూదశాలలో ద్రౌపది వస్త్రాహరణం, ఆ టైంలో కృష్ణుని యొక్క నామాన్ని శరణు తీసుకుంటుంది. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడో ద్వాపరలో ఉంటాడు, కానీ పాండవులు ఏమో అశక్తులై ఉంటారు. అప్పుడు ఎవరు కూడా రక్షించకుంటే జస్ట్ ఆమె రెండు చేతులు పైకెత్తి కేవలం కృష్ణుని యొక్క నామమే కృష్ణుడు ఒక్కడే నన్ను రక్షిస్తాడు అనేసి గోవింద అనేసి తను భగవంతుని యొక్క నామాన్ని యొక్కనే శరణు తీసుకుంటుంది. సో షీ సేవ్డ్, అంటే
ఈ భగవంతుని యొక్క నామం అనేది ఏ యుగంలో అయినా కానీ సేమ్ ఈక్వల్లీ పవర్ఫుల్. కలియుగంలో ఇంకా మోర్ పవర్ఫుల్, ఎందుకంటే కలియుగంలో వేరే ప్రాసెస్ లేదు కదా మనకి. సో ఈ నామాన్ని జపించడం అనేది మూడు విధాలుగా చేస్తారనమాట. అంటే మానస అంటే మనసులో జపించడం కానీ, ఉపాంస అంటే కొంచెం బయటికి మనకు వినపడేట్టు జపించడం కానీ, వాచక్ అంటే గట్టిగా సంకీర్తన చేయడం కానీ, ఈ మూడు విధాలుగా భగవంతుని నామాన్ని స్మరణ చేయొచ్చు. సో కానీ మన శాస్త్రాలు అలాగే మన ఆచార్యులు ఏం చెప్తారంటే భగవంతుని యొక్క నామాన్ని గట్టిగా లౌడ్ చాంటింగ్ ఈజ్ 1000 times బెటర్ దెన్ సైలెంట్ చాంటింగ్. ఎందుకంటే దేర్ ఇస్ అ గుడ్ ఛాన్స్ మనం మెల్లగా భగవంతుని నామాన్ని మనసులో స్మరిస్తే మన మనసు చాలా చంచలమైనది, భగవంతుని నామం మీద ఉండకుండా ఎక్కడికెక్కడో వెళ్ళిపోతుంది. అలాగే కానీ మనం ఎప్పుడైతే భగవంతుని యొక్క నామాన్ని గట్టిగా స్మరిస్తామో మనం అప్పుడు మన మైండ్, మన సెన్సెస్, మన వినికిడి అంతా కూడా భగవంతుని యొక్క నామం మీద ఫోకస్ చేస్తాయి. అలాగే భగవంతుని యొక్క నామం మనం గట్టిగా స్మరించడం వల్ల, గట్టిగా పలకడం వల్ల మన సరౌండింగ్స్ కూడా ప్యూరిఫై అయిపోతాయి, అంటే శుద్ధి పొందుతాయి. సో ఇలా శ్రీల జీవ గోస్వామి ఏమంటారంటే నేమ్ ఆఫ్ కృష్ణ షుడ్ బి చాంటెడ్ లౌడ్లీ. వన్ హూ చాంట్స్ హరే కృష్ణ మహామంత్ర కృష్ణ పర్సనలీ డాన్సెస్ అంటాం. అంటే ఎవరైతే భగవంతుని యొక్క నామాన్ని గట్టిగా స్మరిస్తారో వాళ్ళ యొక్క నాలుక మీద భగవంతుడే నృత్యం చేస్తాడు అన్నమాట. సో ఇప్పుడు మనం భక్తి మార్గాన్ని పాటిస్తున్నాం, భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తున్నాం, కొన్ని నెలల నుంచి మనం జపం చేస్తున్నాం. సో ఇంకా ఏంటి భగవంతుని నామాన్ని జపం చేయడంలో మనకేంటి అంటే ఒక రిపోర్టర్ వచ్చేసి శ్రీల ప్రభుపాదని అడుగుతారు అనమాట. సో యు ఆర్ చాంటింగ్ హరే కృష్ణ, సో వాట్ నెక్స్ట్, వాట్ ఆర్ యూ గోయింగ్ టు అచీవ్ అంటే ప్రభుపాద అంటాడు అనమాట, వీల్ అచీవ్ మోర్ చాంటింగ్ అంటాడు. అంటే మన సాధన ఏంటంటే ఇంకా భగవంతుని నామాన్ని ఎక్కువ జపం చేయడం అంతే. అంటే భగవంతుని యొక్క శరణాగతిని ఇంకా ఎక్కువ పొందడం. భగవంతునికి మనకి ఏమేమి అవసరమో అన్ని తీర్చేస్తాడు. మనం ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు టేక్ షెల్టర్ ఆఫ్ కృష్ణ విత్ ఫుల్ సరెండర్. సో ఒక స్టోరీ ఉందన్నమాట. ఒక నిరుపేద ఒక రాజు దగ్గరికి వెళ్తాడు. తను ఎప్పుడు జీవితంలో బంగారం చూసినాడు అనమాట. అయితే రాజు దగ్గరికి వెళ్ళేసి నాకు తన కోరిక చెప్తాడనమాట, రాజుగారు నేను బంగారాన్ని చూడలేదు, ఇంతవరకు నాకు బంగారాన్ని చూపించాడంటాడు. అయితే ద థింగ్ ఏంటంటే తను రాజభవనంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి అన్ని గోడలకు బంగారు పోతుంటుంది. తను వచ్చిన మార్గం అంతా బంగారు, అన్ని రైలింగ్స్ కానీ అన్ని కూడా బంగారుతో వేసి ఉంటాయి. తను ఇచ్చిన ఆసనం కూడా బంగారుతో ఉంటుంది. సో నువ్వు వచ్చిందే బంగారు, నువ్వు వచ్చిందే ద గోల్డ్ ఈజ్ ఎవ్రీవేర్ ద వే ఆన్ యువర్ వే అంటాడు అనమాట రాజు. అంటే అలాగే ఆ మార్గమే, సో యూ హ్యావ్ టు రిలీజ్ ద జర్నీ. అంటే ఈ ప్రయాణమే మనకి ఈ రిలీషబుల్. ఇంకా అంతిమంగా మనం ఏంటంటే అచీవ్ చేయగలిగింది ఏంటంటే వీల్ లైక్ మనం ఆస్పైర్ చేయకూడదు, మనం అలా డిమాండ్ చేయకూడదు కానీ శాస్త్రాల ప్రకారం ఏంటంటే వన్ హూ చాంట్స్ హోలీ నేమ్ ఆఫ్ కృష్ణ విల్ గో బ్యాక్ టు గాడ్ ఇట్, అంటే భగవంతుని నామానికి వెళ్ళిపోతారు. సో కానీ మనం జపం చేసేటప్పుడు మనకుండే ఆస్పిరేషన్ ఏంటంటే ఐ హ్యావ్ టు చాంట్ మోర్. సో మనం అంటే జపం చేసేటప్పుడు జపం ద్వారా ఏం సాధించాలంటే ఇంకా ఎక్కువ భక్తి సాధించాలి, ఇంకా భగవంతుని నామాన్ని ఇంకా ఎక్కువ సేవ చేసే కెపాసిటీ సాధించాలి, ఇంకా ఎక్కువ జపం చేసే, అంటే ఆ నామం పట్ల అంత రుచి మనం ఆస్వాదించగలగాలి. సో అయితే మనం భగవంతుని యొక్క నామంలో చాలా పేర్లు ఉన్నాయి, కృష్ణ, గోవింద, గోపాల. సో ఇవి ప్రిన్సిపల్ నేమ్స్ ఆఫ్ కృష్ణ. కొన్ని కృష్ణుని యొక్క నేమ్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే ప్రిన్సిపల్ నేమ్స్. అంటే కృష్ణ అంటే ఆల్ అట్రాక్టివ్, గోవింద అంటే అన్ని సెన్సెస్కి ఆనందాన్ని ఇచ్చేవాడు, గోపాల అంటే గోవులను పాలించేవాడు, రామ, గోపీనాథ్, ఇవన్నీ రిఫర్స్ టు ప్రిన్సిపల్ నేమ్స్. అంటే ఎటర్నల్లీ విత్ డివోటీస్, అంటే డివోటీస్ ఎక్కువ
పిలుస్తారు అనమాట. సో సెకండరీ నేమ్స్ అంటే భగవంతుని యొక్క ఐశ్వర్యానికి సంబంధించినవి. అంటే భగవంతుని యొక్క ఇప్పుడు భగవంతుని యొక్క ఐశ్వర్యం కానీ భగవంతునికి ఇక ఈ భౌతిక ప్రపంచంతో సంబంధాన్ని ఉద్దేశించిన అనమాట. పరమాత్మ, ఈశ్వర, విష్ణు. అంటే ఈ పరమాత్మ అంటే అందరిలో ఉండే ఆత్మతో పాటు ఉండే పరమాత్మ స్వరూపుడు. ఈశ్వర అంటే మాస్టర్. విష్ణు అంటే అందరూ వ్యాపించిన వాడు. గాడ్ అంటే గ్రేటెస్ట్. అల్లా అంటే కూడా ఇస్లామిక్ పదంలో గ్రేట్. సో అలా భగవంతుని యొక్క నామం. సో ఇంకా కొన్ని ఉంటాయి. కేశవ అంటే కేశి అనే డీమన్ని చంపినవాడు. అంటే కంసుని యొక్క శత్రువు అటువంటి. సో ఆ భగవంతుని యొక్క నామంకు ప్రతి నామం కూడా అన్ని ఈక్వల్ పొటెన్సీ ఉంటుంది. కానీ భక్తులు ఎక్కువ కృష్ణ, రామ, గోవింద అంటే ఇవన్నీ ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్లీ రసం అన్నమాట. అంటే ఒక ఎట్లా అంటే ఇప్పుడు యాక్షన్ ఉంది, అడ్వెంచర్ ఉంది, లవింగ్ అంటే లవబుల్ థింగ్స్ ఉన్నాయి. సో కానీ భక్తులు ఎక్కువ కూడా ఇటువంటి నేమ్స్ అంటే కృష్ణ, గోవింద, గోపాల అటువంటి నేమ్స్ ప్రిఫర్ చేస్తారు. సో ఈ నామం భగవంతుని యొక్క నామాన్ని పలకడంలో కూడా 3 రకాలు అనమాట. ఫస్ట్ స్టేజ్ నామాపరాధ. అంటే మనం జపం అయితే చేస్తుంటాం కానీ మన ధ్యానం ఎక్కడ ఉంటుంది, మన సెన్సెస్ అంతా వేరే దాని మీద ఫోకస్ అయి ఉంటాయి. ఎప్పుడంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పాం కదా, కృష్ణుని యొక్క నామానికి డిఫరెన్స్ లేదు. మనని కృష్ణుని యొక్క జపం చేస్తూ వేరే పని చేయడం అంటే కృష్ణుని ఆహ్వానం చేసి దాన్ని పట్టించుకోకుండా వేరే పని చేసుకోవడం అన్నమాట. ఇప్పుడు ఎట్లా అంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్ను ఆహ్వానిస్తాం. ఆ గెస్ట్తో అంటే ఆ అతిథితో మాట్లాడకుండా మనం వేరే పనులు చూసుకుంటాం. అంటే అప్పుడు తను ఏం ఫీల్ అవుతుంటే నన్ను ఎందుకు పిలిచినట్టు, నాతో ఏం మాట్లాడకుండా, అంటే ఇది అంత అమర్యాద కదా అది. అంటే కృష్ణుడిని పిలిచేసి కృష్ణుడిని మర్యాదగా అంటే కృష్ణునితో గడపకుండా మనం వేరే పనులు చూస్తాం అన్నమాట. సో అలాగే మనం జపం చేసేటప్పుడు కూడా జపం చేస్తూ వేరే పనులు చేస్తే ఎట్లుంటుందంటే కృష్ణుని ఆహ్వానం చేసి కృష్ణునికి ఏ విధమైన మర్యాద చేయకుండా కృష్ణుని అవమానపరచడం కిందకి వస్తుంది. అది నామాపరాధం. ఇక నామ భాష అంటే తను చాంటింగ్ చేస్తుంటాడు, కానీ ఆ చాంటింగ్ యొక్క రిజల్ట్ తనకు రావాలంటే ఇట్ విల్ టేక్ టైం. ఎందుకంటే డ్యూ టు ప్రీవియస్ కండిషనింగ్. అంటే గత స్మృతుల ద్వారా, అంటే పూర్వం చేసిన కర్మల ద్వారా తను ఆ నామం యొక్క పూర్తి లాభాన్ని పొందలేకపోతాడు. అది నామ భాష స్టేజ్ కిందకి వస్తుంది. అంటే ఆ భాష అంటే ఇప్పుడు మామూలుగా సూర్యుడు ఒక సరిహద్దుల దగ్గర ఉన్నాడు అనుకోండి, సూర్యుడు కనిపించకపోయినా కానీ సూర్యుని యొక్క వెలుగు కనబడుతుంటుంది అంతే. అంటే ఇప్పుడు ఇంకా పూర్తిగా ఉదయం కాలేదు కానీ ఉదయం కాబోతుంది అన్నప్పుడే సూర్యుని యొక్క ఆభాస, అంటే సూర్యుని యొక్క వెలుతురు మనం చూడగలం. సూర్యుని చూడలేం కానీ సూర్యుని యొక్క వెలుతురుని చూడగలం. దాన్ని ఆభాస స్టేజ్ అంటాం. అంటే తను అపరాధాలు చేయడం మానేశాడు కానీ శుద్ధనామం మాత్రం జపించడం లేదు. శుద్ధనామం ఎందుకు జపించడం లేదంటే తను ఆ నామాన్ని జపిస్తూ వేరే యొక్క మెటీరియల్ కండిషన్, అంటే భౌతికమైన కోరికలు కానీ డిస్ట్రాక్షన్స్ కానీ లేదా అంత ఫీలింగ్తో భగవంతుని నామాన్ని పలకలేకపోవడం కానీ అటువంటివన్నీ తను ఆపేస్తున్నాయి అన్నమాట. అంటే ఆ నామము పూర్తి శక్తి, పూర్తి స్వరూపాన్ని తీసుకోవడం లేదు తన మనసులో. ఆ శుద్ధనామం ఎప్పుడైతే మనం పలుకుతామో, ఇంకా హైయెస్ట్ లెవెల్ శుద్ధనామం అనేది. ఆ శుద్ధనామం ఎప్పుడైతే కృష్ణ అని పలుకుతామో కృష్ణుని యొక్క స్వరూపము, కృష్ణుని యొక్క పర్సనల్ కృష్ణ అపియరింగ్ పర్సనల్లీ, అంటే కృష్ణుని యొక్క ఒక వ్యక్తిగా తన నాలుక మీద ఉన్నాడు అనే ఫీలింగ్లో వస్తాను. అంటే ఆ కృష్ణుని యొక్క నామంలో కృష్ణుని మనం చూడగలం అనమాట. అది శుద్ధనామం అనమాట. సో ఆ స్టేజ్కి మనం రీచ్ కావాలి అనే మన ఒక లక్ష్యంతో మనము జపం చేయాలి. సో ఎప్పుడైతే మనం ఆ శుద్ధనామాన్ని పలుకుతామో
మనం విల్ రిసీవ్ అంటే భగవంతుని యొక్క ప్రేమకు పాత్రలం అవుతాం. నామాభాస అంటే చాండింగ్ క్లియరింగ్ స్టేజ్, ఆభాస ఇస్ రిఫ్లెక్షన్. సో ఈ నామాభాస స్టేజ్లో అన్ని రకమైన నామాపరాధాలను తను మానేస్తాడు. కానీ ఆ ప్రీవియస్ చేసిన అంటే అంతకుముందు చేసిన నామాపరాధాల ఎఫెక్ట్ ఇంకా కంటిన్యూ అవుతుంటుంది అన్నమాట. సో నామాపరాధ శైలి అంటే ఎట్లంటే తను జపం అయితే చేస్తుంటాడు, కానీ ఎక్కడున్నాడు అక్కడే ఉంటాడు. ఎలాగైతే మనం థ్రెడ్ మిల్లో అంత గట్టిగా పరిగెడుతున్నాం కానీ ఎక్కడ వాళ్ళని అక్కడే ఉంటాము, అలాగే నామాపరాధ స్టేజ్లో మనం ఎంత జపం చేస్తున్నాం కానీ మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఏమి కనపడదు మనకి. సో ఇప్పుడు మనం అఫెన్సెస్ అగెన్స్ట్ హోలీ నేమ్ అంటే 10 అఫెన్సెస్ టు బి అవాయిడెడ్ అనేది చెప్తాం అనమాట. సో ఫస్ట్ అఫెన్స్ ఏంటంటే టు బ్లాస్ఫేమ్ ద డివోటీస్ హు డెడికేటెడ్ దేర్ లైఫ్ ఫర్ ద ప్రాపగేషన్ ఆఫ్ హోలీ నేమ్ ఆఫ్ ద లార్డ్. అంటే మనము భక్తులని దూషించడం, వేరే భక్తుల మీద ఇల్ ఫీలింగ్స్ పెట్టుకోవడం, అంటే వేరే భక్తులతో గొడవలు పెట్టుకోవడం, మనస్పర్ధలు పెంచుకోవడం, వేరే భక్తులను ఇన్సల్ట్ చేయడం, అంటే అవమానించడము, అటువంటివి చేయడం వల్ల దాన్ని రూపగోస్వామి ఏంటంటే హాతిమత్త అపరాధ్. అంటే మామూలుగా భక్తిని దేంతో పోలుస్తారంటే భక్తిలత బీజంగా. అంటే భక్తి అనేది ఒక తీగ లాంటిది అనమాట. అది ఆ భక్తిలత యొక్క విత్తనము గురువు ఇస్తాడు మనకి. అంటే గురువు దీక్ష ద్వారా గురువు ప్రభుపాద మనకి ఇచ్చాడు ఆల్రెడీ. హరకృష్ణ మహామంత్రాన్ని మనకు ఆల్రెడీ భక్తి లత బీజం అంటే ఆ విత్తనం ఇచ్చాడు. ఆ విత్తనాన్ని నాటేసి మన సాధన అనేది ఆ విత్తనం చుట్టూ విత్తనానికి నీళ్లు పోయడము, విత్తనానికి మంచి ఎరువు వేయడము, అంటే అన్ని ఫేవరబుల్ కండిషన్స్ ని ప్రొవైడ్ చేయడం, అంటే దాన్ని మంచిగా మొలకెత్తడానికి, మంచిగా పెరగడానికి దానికి ఏవైతే అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయో దాన్ని కల్పించడం దాన్ని మనం మన సాధనతో పోల్చవచ్చు. సో అలా మనం చేస్తూ పోవడం వల్ల ఆ భక్తిలత అన్నది పెరిగి పెద్దగా అవుతుంటుంది. ఆ పెద్దగా అలా వెళ్తూ అది కృష్ణుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దాన్ని భక్తిని మనం భక్తిలత కింద పోలుస్తాం. సో మనం ఎప్పుడైతే మనం భక్తుల పట్ల అపరాధం చేస్తామో, ఒక మ్యాడ్ ఎలిఫెంట్ హాతిమత్త, ఒక మ్యాడ్ ఎలిఫెంట్ అంటే ఒక పిచ్చెక్కిన ఏనుగు, అంటే కంట్రోల్ చేయలేని ఏనుగు ఆ గార్డెన్లోకి వదిలిపెట్టినట్టు అనమాట, మన భక్తిలత ఉండే గార్డెన్లోకి. అది ఎప్పుడైనా కానీ మన భక్తిలతని తొక్కేయగలదు. అంటే మనం ఇంతవరకు చేసిన ప్రోగ్రెస్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో అందుకే మనం ఎప్పుడు కూడా భక్తులతోటి చాలా జాగ్రత్త. భక్తులకి ఎప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. భక్తుల్ని ఒకవేళ భక్తులు మనల్ని అవమానించారు అనిపించినా కానీ మనం రిస్క్ తీసుకోకూడదు. వాళ్ళు మేబీ అవమానించకపోయి ఉండొచ్చు, మన మంచి కోరి ఏదైనా చెప్పిండొచ్చు. అలా అని మనం ఎప్పుడు కూడా భక్తుల్ని అవమానించకూడదు. ఎస్పెషల్లీ ఎవరైతే డెడికేటెడ్ ప్యూర్ డివోటీస్, శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా, చాలా మర్యాదగా ఉండాలి. సో ఆ భక్తులతో మాట్లాడేటప్పుడు వాళ్ళ క్యాస్ట్ కానీ, వాళ్ళ అన్ఇంటెన్షనల్ సిన్, వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి ఏదో తెలియక ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు, దాన్ని పట్టుకునేసి దాన్ని బేస్ చేసుకుని మనం భక్తుల్ని ఎప్పుడు కూడా జడ్జ్ చేయకూడదు. అంటే భక్తుల పట్ల ఎప్పుడు కూడా మనము వాళ్ళని ఎప్పుడు కూడా తక్కువ చేసి చూపించకూడదు. తక్కువ అనే భావనలో మనం ఉండకూడదు. వాళ్ళు మనకంటే తక్కువ, హీజ్ ఏ ఫాలన్ కండిషన్ సోల్ అనే కూడా ఉండకూడదు అనమాట. సో ఎందుకంటే అవి లాస్ట్ ట్రేసెస్ ఆఫ్ హిస్ సిన్స్. అంటే ప్రతి ఒక్క జీవి కూడా ఎన్నో జన్మల నుంచి పాపాలు కూడబెడుతూ తింటాడు అనమాట. సో కానీ తన పాప ఫలితం అప్పుడే ఫలించి ఏదో డ్యూ టు సమ్ కండిషనింగ్, అంటే తాను గతంలో చేసిన తప్పుల ద్వారా వచ్చిన ఎఫెక్ట్లే ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతుండొచ్చు. సో అదే మనం ఎప్పుడైనా భక్తులలో ఏదైనా లోపాలు చూస్తే మనం కృష్ణునికి భక్తునికి వదిలేయాలి, మన మధ్యలో ఇంటర్ఫియర్ కాకూడదు. సో ఈ భక్తుల యొక్క
మనం భక్తుల పట్ల అవమానం పరచడానికి కొన్ని రీజన్స్ చెప్పారు శాస్త్రాలు. అవి ఏంటంటే అసోసియేషన్ విత్ విమెన్, అంటే మామూలుగా ఇప్పుడు ఉమెన్ అంటే డివోటీ విమెన్ కాదు, మామూలుగా ఎప్పుడైనా మెటీరియలిస్టిక్ విమెన్ అంటే వాళ్ళతో అసోసియేట్ అయినప్పుడు వాళ్ళని ప్లీజ్ చేయడానికి ఇప్పుడు భక్తులను అవమానపరిచే ఛాన్స్ ఉంది. టూ నాన్ డివోటీస్తో మిక్స్ అవ్వడం, మనం వెళ్ళేసి నాన్ డివోటీస్ అంటే ఎవరైతే భక్తులు కాని వారు ఉంటారో వాళ్ళతో పాటు మిక్స్ అవ్వడం వల్ల ఎక్కువ. సో అంటే 4 టైప్ ఆఫ్ నాన్ డివోటీస్ ఎవరు ఉంటారంటే ఎన్విఎస్ అండ్ సెన్స్ ఎంజాయర్స్, ఎక్కువ భౌతిక సుఖాలు అనుభవించే సెన్స్ ఎంజాయర్స్ కానీ ఎన్విఎస్ పర్సన్స్ కానీ, మాయావాదీస్ అంటే ఈ జగత్తంతా మిథ్యా ప్రపంచం, కృష్ణుడు కూడా మిథ్య, అన్ని మిథ్య, సర్వం జగం మిథ్య అంటారు అనమాట వాళ్ళు. ఇంకా కొంతమంది ప్రిటెండర్స్ ఉంటారు, అంటే వాళ్ళంత భక్తి మార్గంలో అంత వాళ్ళు భక్తులు కాదు కానీ ప్రిటెండ్ చేస్తుంటారు. అంటే ఓకే, ప్రిటెండ్ అంటే మామూలుగా నటించే వాళ్ళు అనమాట. కొంచెంమంది ఇంకా ఏథిస్ట్ అంటే నాస్తికులు, వాళ్ళ సాంగత్యం తీసుకున్నప్పుడు మనకు భక్తులను అవమానించే మెంటాలిటీ ఎక్కువైపోతుంది. ఎందుకంటే వాళ్ళ సాంగత్యం తీసుకోవడం వల్ల మనం భక్తి మార్గం పట్ల మనకు ఉండే నమ్మకం కానీ మనం పాటించే మన విశ్వాసం కానీ కోల్పోయినప్పుడు మనం భక్తి మార్గం పట్ల భగవంతుని పట్ల ఎప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోతామో భక్తులు అంటే మనకు చాలా చీప్గా కనపడతారు అనమాట, అంటే వర్త్లెస్ పీపుల్ లాగా కనపడతారు. సో దాన్ని మనం అవాయిడ్ చేయాలి. ఎప్పుడు వీలైనంతగా మనం భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి. దానివల్ల మనకేంటంటే మనం ఎక్కువ భగవంతుని గురించి స్మరించే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఆ మెటీరియలిస్టిక్ అసోసియేషన్ అంటే నాస్తికులు కానీ భక్తులు కాని వారు చేసే కార్యక్రమాలు వాళ్ళకి దానిలో అటెండ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఈ అసోసియేషన్ విత్ అంటే భక్తుల యొక్క సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మామూలుగా చైతన్య చరితామృతంలో ఏం చెప్తుందంటే 3 పొటెంట్ ఫార్మ్స్ ఆఫ్ భక్తి, ఈ మూడు చాలా పవర్ఫుల్ థింగ్స్ అనమాట. అంటే ఇవి మన భక్తికి చాలా బాగా దోహదం చేస్తాయి అన్నమాట. మనం భక్తి మార్గంలో పురోగతి సాధించడానికి 3 బాగా ఉపయోగపడతాయి. ఏవేంటంటే ఫుడ్ రెమినెంట్స్, మహాభక్తుల యొక్క ఉత్తిష్టం, అంటే భక్తులు తిన్న తర్వాత మిగిలిన ప్రసాదం కానీ, భక్తులు యొక్క భగవంతుని యొక్క చరణామృతం కానీ, భక్తుల యొక్క పాదధూళి కానీ, భగవంతుని యొక్క పాదధూళి కానీ, భగవంతుని కంటే యాక్చువల్లీ భక్తుల యొక్క పాదధూళి కూడా మన డివోషన్స్ మన ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధించడానికి ఉపయోగపడతాయి ఎక్కువ. సో అలా చాంటింగ్ చేసేటప్పుడు కొంచెంమంది కొన్ని కంప్లైంట్ చేస్తారనమాట ప్రభుపాదికి, నేను చాంటింగ్ చేస్తుంటే నాకు బ్లూ లైట్ కనపడుతుంది అంటారనమాట. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ బ్లూ లైట్ కనపడడం చాలా అంటే చాలా వండర్ఫుల్ అనమాట. చాలా వాళ్ళు ఇది నేను పర్ఫెక్షన్ స్టేజ్కి వచ్చేసాను, నేను సాధించేశాను, ఏదో సాధించాను, అందుకే నాకు ఆ బ్లూ లైట్ కనపడుతుంది అనే ఉద్దేశంతో ప్రభుపాదులు చెప్తారు. కానీ ప్రభుపాద ఏమంటారంటే ఆ జపం చేయడం వల్ల జపంలో నువ్వు ఆనందాన్ని పొందాలి, కానీ ఆ జపం ద్వారా వచ్చేటువంటి లైట్లు కనపడము, ఇంకా కొన్నిసార్లు మనకు కొన్ని శక్తులు వచ్చినాయి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అటువంటి దాంట్లో మనం అటువంటి సిద్ధుల ద్వారా, అటువంటి మ్యాజిక్ ట్రిక్స్ ద్వారా మనం చాలా డివియేట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ప్రభుపాద ఏమంటారంటే కీప్ చాంటింగ్ సిన్సియర్లీ దట్ లైట్ విల్ గో అవే అంటారు. సో మనం కూడా ఎప్పుడైతే మనం ఏ రకమైన అహైతుకి అప్రతిహత అంటే ఏ రకమైన మోటివేషన్ అంటే అన్మోటివేటెడ్ అన్ఇంటరప్టెడ్, మన భక్తి మార్గంలో ఆ సాధనకి అన్ఇంటరప్టెడ్, ఎప్పుడు కూడా మనకి ఒకరోజు చేసి అట్లా ఉండకూడదు అనమాట. ఏదైతే చేస్తున్నామో దాన్ని రెగ్యులర్గా ఏ విధమైన మోటివేషన్ అంటే అహైతుకి ఏ విధమైన ఇతర కోరికలు లేకుండా మనం జపం చేస్తే అది పర్ఫెక్ట్ భక్తి అన్నమాట. సో ఇంకోతనే ఏమిటంటే ఈ చాంటింగ్ చేసేదంతా నాకు హిప్నాటిజం లాగా కనపడుతుంది. మనం జపం చేయడం వల్ల కృష్ణ కృష్ణ అనడం వల్ల అది మన మైండ్ మీద యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే
ఇది అది హిప్నాటిజం కాదు, అది ప్యూరిఫికేషన్. అంటే మనం ఇందాక చెప్పాం కదా, మన మెటీరియల్ కంటామినేషన్, అది ఆ కంటామినేషన్ని ఆ హరినామం అనేది తీసేస్తుంటుంది. సో ఆ 10 అఫెన్సెస్ ఏమంటాయంటే బ్లాస్ఫెమీ ద డివోటీస్, అండ్ సెకండ్ థింగ్ ఏమంటే భగవంతుని ఇంకా వేరే దేవతలతో కంపేర్ చేయడము. థర్డ్ అఫెన్స్ ఏమంటే సో ఆధ్యాత్మిక గురువు యొక్క ప్రవచన అంటే ఆదేశాన్ని పాటించకపోవడము. ఇంకా ఫోర్త్ అఫెన్స్ ఏంటంటే టు కన్సిడర్ చాంటింగ్ అవర్ కృష్ణ టు బి వన్ ఆఫ్ ద ఆస్పిషియస్ రిచువలిస్టిక్ యాక్టివిటీస్ ఆర్ ఆఫర్డ్ ఇన్ ద వేదాస్ కర్మకాండ. ఫిఫ్త్ అఫెన్స్ ఏంటంటే టు కన్సిడర్ చాంటింగ్ అవర్ కృష్ణ టు ఇమాజినేషన్, అంటే ఇది ఒక ఇమాజినరీ థింగ్ అనుకోవడం అటువంటిది. సిక్స్త్ అఫెన్స్ ఏంటంటే టు నేను మామూలుగా ఈ అఫెన్సెస్ అన్నీ ఉన్నాయి, కాకపోతే అది పెద్దగా అయిపోతుంది మామూలుగా, అంటే మా ఇంట్రడక్టరీ సెషన్లోనే అన్నీ చెప్తే బాగుండదు అనేసి నేను తీసాను కొన్ని. సో మేబీ ఒకసారి మళ్ళీ మనం ఎప్పుడైతే అంతా మీరు ఈ ప్రాసెస్లో బాగా ప్రోగ్రెస్ అయిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో సెవెంత్ అఫెన్స్ ఏంటంటే టు కమిట్ సిన్ఫుల్ యాక్టివిటీస్ ఆన్ ద స్ట్రెంత్ ఆఫ్ ద హోల్ నేమ్. ఇందాక మనం ఏం చెప్పాము, హరినామం జపం చేయడం వల్ల మనం ఎన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపాలు కానీ, అలాగే మనం ఇంకా ముందు చేయబోయే పాపాల నుంచి కూడా మనం ముక్తి పొందుతాం ఆల్రెడీ అని చెప్పాం కదా. సో ఎలాగో మనం ముక్తి పొందుతాం అనేసి మనం మళ్ళీ పాపాలు చేయడం స్టార్ట్ చేయకూడదు, అది కూడా అఫెన్సే అనమాట. అలా చేస్తే మనం ఆ జపం మీద టేస్ట్ కోల్పోతాం. సో ఆ 10 అఫెన్సెస్ మనం అవాయిడ్ చేస్తూ మనం ఎప్పుడైతే జపం చేస్తామో మనం అప్పుడు దెన్ వీ విల్ గెట్ ప్రోగ్రెస్ ఈజీలీ. సో ఇవి సో ఇంకెవరు మనం ఇక్కడ ఆపేద్దాం ఈరోజు. ఇంకా ఈ అఫెన్సెస్ ఉన్నాయి, ఈ అఫెన్సెస్ మనం తర్వాత చూస్తాం. సపరేట్ సెషన్ లో పెడతాం, ఎందుకంటే అది పెడితే చాలా పెద్ద అయిపోతుంది. ఇంకా ఇంట్రడక్టరీ సెషన్ లోనే ఇంత పెడితే బాగుండదు అనేసి నేను తీసేసాను. సో మనం ఎప్పుడైనా కానీ భగవంతుని భక్తి కానీ భగవంతుని జపం చేసేటప్పుడు కూడా ఐఎమ్ ద ఎంజాయర్ కానీ ఐ అండ్ మైన్ అంటే అహం మమేతి ఆ కాన్సెప్ట్ వదిలేయాలి ఎప్పుడైనా కానీ. ఎప్పుడు మనం జపం కూర్చుంటాం, నేను ఇది చేస్తాను అది చేస్తా, నేను అన్ని నాకు సంబంధించినవి, ద వరల్డ్ ఈజ్ మై ప్రాపర్టీ, ఐ అండ్ మైన్ అనే కాన్సెప్ట్ కానీ, ఐఎమ్ ద డూవర్, అన్ని నా వల్లే సాధ్యపడతాయి అనే కాన్సెప్ట్ కానీ, ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై డెస్టినీ, అన్ని నా మీద ఆధారపడిన అనే భావన వదిలేయాలన్నమాట ఇప్పుడు. సో మనం జపం చేసేటప్పుడు కూర్చుంటే జపం మాత్రమే చేయాలి. సో ఆ అహంభావం అనేది వదిలేయాలి. సో ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ దట్ ఐ సర్వే, ఐ హ్యావ్ ద గ్రేట్ నాలెడ్జ్. సో నాకు అంతా తెలుసు, నేనే అన్నిటికీ. సో ఆ భావాన్ని మనం వదిలేసి ఒక నమ్రత, ఒక హంబుల్ స్టేట్, ఒక అంటే నేను అన్నిటికంటే పతితుణ్ణి, అంటే మనకుండే చాలా ఇప్పుడు ఎట్లా అంటే జీవితంలో బాగా దెబ్బతిన్నవారు ఎట్లుంటారంటే వాళ్ళకి ఏదో ఒక హోప్ దొరకపోతుంది అన్నట్టు ఉంటారు. సో అలాంటి స్టేట్లో అలాంటి మూడ్తో మనం చాన్ చేయాలి, నాకు ఇంకేం లేదు ఈ హరినామం ఒక్కటే. సో అలా మనం ఎప్పుడైతే జపం చేస్తామో అప్పుడు మనం ఈజీగా మనం ప్రోగ్రెస్ అవ్వగలం అన్నమాట. సో భక్తినాథ్ ఠాకూర్ ఏం చెప్తారంటే భక్తి మార్గం ద్వారా ఈ భావ సాగరం అంటే భవసాగరం అంటాం కదా, ఇది ఒక పడిల్లాగా అయిపోతుంది, అంటే ఒక చిన్న గుంతలాగా అయిపోతుంది. ఒక సూర్యమండలం లాంటి అగ్ని ఒక ఫైర్ ఫ్లై లాగా అయిపోతుంది. సుమేరు కూడా ఒక లంప్ ఆఫ్ డర్ట్ భక్తులకు, అంటే మౌంట్ సుమేరు అంటే సుమేరు గోల్డెన్ మౌంటైన్ కదా, అటువంటి గోల్డెన్ మౌంటైన్ లో ఒక లంప్ ఆఫ్ డస్ట్ లాగా కనపడుతుంది భక్తులకు. ఎంత పవర్ఫుల్ ఎంపరర్ అయినా కానీ ఒక సర్వెంట్ లాగా, ఒక మేడ్ సర్వెంట్ లాగా
Priceless jewels are like useless stones. Desert tree is like a dry twig. The whole material existence is like insignificant bundle of straws. What else to say? They regard their own body as used as burden. వాళ్ళ ఆ భక్తులు ఆ శుద్ధ భక్తులు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఈ శరీరం ఒక యూజ్లెస్ బర్డన్, ఈ శరీరమే నాకు అన్నిటికంటే బర్డన్, అంటే ఇదొక బరువులాగా భావిస్తుంటారు అన్నమాట. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు వేక్. ఇప్పుడు ఎప్పుడైతే మనం జపాన్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనం ఫుల్ కాన్సన్ట్రేషన్, మన ఫుల్ ఎఫర్ట్స్ కూడా భగవంతుని యొక్క జపంలో పెట్టాలి. It is difficult to wake up it is easy to wake up somebody who is sleeping, but it is difficult to wake up somebody who is pretending to sleep. సో నేను పడుకునే వాళ్ళని నిద్ర లేపొచ్చు, కానీ పడుకునేస్తూ నటించే వాళ్ళని నిద్ర లేపలేము. సో అన్నీ తెలిసి కూడా మనం దాని మీద ఫుల్ ఎఫర్ట్ పెట్టకుంటే అది మనం తెలిసి తప్పు చేస్తున్నట్టు. అటువంటి వాళ్ళకి కృష్ణుడు ఏం హెల్ప్ చేయలేడు. కృష్ణ హెల్ప్స్ టు దెమ్ హూ దెమ్సెల్వ్స్. సో మన కంక్లూజన్ ఏంటంటే ఈ 10 అఫెన్సెస్ అవాయిడ్ చేస్తూ సర్వ్ ద హోలీ నేమ్ అండ్ సర్వ్ వైష్ణవాస్, అంటే భగవంతుని నామాన్ని జపిస్తూ భక్తులకు సేవ చేస్తూ, భగవంతుడు పరంధాముడు, భగవంతుడే అన్నిటికీ మూలం అన్ని, మనం భగవంతుని ఆరాధించాలి. సో ఇవి అన్నమాట. సో సర్వ్ ద హోలీ నేమ్ అండ్ వైష్ణవాస్ అంటే భక్తులకు సేవ చేయాలి. వర్షిప్ కృష్ణ యాజ్ ద అబ్సల్యూట్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. కృష్ణుడు శ్రీ దేవాది దేవుడు భగవానుడు అని మనం ఆ మూడ్ అంటే ఆ అర్థం అంటే మనం బాగా అర్థం చేసుకుని దాన్ని భగవంతుని ప్రార్థించాలి. స్పిరిచువల్ మాస్టర్ హూ ఇనిషియేట్స్ అంటే మనం గురువుకి అన్ని విధాలమైన రెస్పెక్ట్, అంటే మర్యాద, మరి ఎప్పుడు కూడా గురువుని ఆజ్ఞను ఉల్లంఘించకూడదు. అదే స్క్రిప్చర్స్ ఉన్నాయి, భగవద్గీత, భాగవతం లాంటి స్క్రిప్చర్స్ని ఎప్పుడు కూడా మనం గ్లోరిఫై చేయాలి. ఇంకా బీ కన్విన్స్డ్ దట్ ద హోలీ నేమ్ ఈజ్ ద ఎటర్నల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ప్యూరెస్ట్ ట్రాన్సెండెంట్. మామూలుగా శాస్త్రాలు ఏం చెప్తాయంటే ఈ ఎంటైర్ ప్రపంచంలో రెండు స్పిరిచువల్ థింగ్స్ ఉన్నాయి. అది హోలీ నేమ్ ఆఫ్ కృష్ణ యొక్క హోలీ నేమ్ ఈ స్పిరిచువల్, అండ్ మన ఆత్మ కూడా ఒక స్పిరిచువల్. ఈ భౌతిక ప్రపంచంలో ఈ రెండు మాత్రమే స్పిరిచువల్. ఎందుకంటే హోలీ నేమ్ ఆఫ్ కృష్ణ ఈజ్ నాట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అంటారు. అంటే ఇది ఏదో మామూలుగా ఇది ఈ భౌతిక ప్రపంచంలో ఉండే సౌండ్లో అదొక రకమైన సౌండ్ అనుకుంటారు, అది కాదు. హోలీ నేమ్ ఆఫ్ కృష్ణ ఈజ్ డిసెండెడ్ ఫ్రమ్ ద స్పిరిచువల్ వరల్డ్. అది భగవంతుని యొక్క ధామం నుంచి అవతరించింది. ఇంకా అది ఒకటి స్పిరిట్. ఇంకొక స్పిరిచువల్ ఏంటంటే ఇంకొక ఆధ్యాత్మికమైన పదార్థం ఏంటంటే మనలో ఉండే మన ఆత్మ, ఆ మహామంత్రం, ఆ రెండు మాత్రమే స్పిరిచువల్. సో మనం జపానికి కూర్చున్నప్పుడు వీ షుడ్ బి ఫోకస్ ఆన్ అవర్ సెల్స్ యాజ్ ఆత్మ అండ్ ద స్పిరిచువల్ హోలీ నేమ్ ఆఫ్ లార్డ్. ఆ రెండు మాత్రమే ఇంపార్టెంట్. ఇంకా మిగతా ఏది కూడా మనతో వచ్చేది కాదు, మనకేది కూడా మనకి ఇంపార్టెంట్ కాదు అనే రకంగా మనం కూర్చోవాలి. టు యాక్సెప్ట్ ద ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ హోలీ నేమ్. మన గురువులు ఇప్పుడు మనం చెప్పినట్టు హోలీ నేమ్ యొక్క మీనింగ్ మీద ఫోకస్ చేస్తూ మనం భగవంతుని నామాన్ని స్మరించినప్పుడు మనం ఒక శరణాగతి రూపంలో శరణు అంటే షెల్టర్ తీసుకునే విధంగా మనం ఆ జపం చేయాలి. సో రూట్ అవుట్ ఆర్ ద డిజైర్స్ ఆఫ్ సిన్ఫుల్ యాక్టివిటీస్ అంటే ఆ జపం చేయడం వల్ల మనము ఆ సిన్ఫుల్ యాక్టివిటీస్ యొక్క రూట్స్, అంటే మామూలుగా ఏదైనా మొక్కను పీకేసినా దాని భూమిలో దాని వేర్లు ఉంటే మళ్ళీ ఆ మొక్క మొలుస్తుంది, కానీ ఆ రూట్స్ నుంచి పీకేస్తే ఆ మొక్క మళ్ళీ మొలిచే అవకాశం ఉండదు. సో మనం రూట్ అవుట్ ఆల్ ద సిన్ఫుల్ రియాక్షన్స్. గివ్ అప్ ద రిచువలిస్టిక్ ఫ్రూటీ యాక్టివిటీస్. కొన్ని రిచువలిస్టిక్ యాక్టివిటీస్ ఉంటాయి, ఈ గుడికి వెళ్తే ఆ ఫలం వస్తుంది, ఆ వ్రతం చేసి ఈ ఫలం వస్తుంది, అటువంటివన్నీ వదిలేయాలి. రివీల్ ద గ్లోరీస్ ఆఫ్ హోలీ నేమ్ ఓన్లీ టు ద సీరియస్ డివోటీస్. ఎప్పుడైనా మనం ఈ జపం చెప్పే మనం ఎప్పుడు కూడా సీరియస్ డివోటీ అసోసియేషన్లో ఉండాలి. డివోటీస్తో మాట్లాడేటప్పుడే ఈ భగవంతుని యొక్క మహత్యాలు కానీ భగవంతుని యొక్క నామం యొక్క గొప్పదనం కానీ డిస్కస్ చేయాలి. అలా కాకుండా మనం ఎప్పుడైతే
కొంచెం మంది ఉంటారు, వాళ్ళు దేని గురించి కూడా సీరియస్నెస్ ఉండదు వాళ్ళకి. అటువంటి వాళ్ళతో మనం ఉండడం, అటువంటి వాళ్ళతో భగవంతుని యొక్క నామాన్ని గురించి డిస్కస్ చేయడం, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మన మెసేజ్ తీసుకోకపోగా వాళ్ళు ఈ భగవంతుని యొక్క నామం యొక్క గొప్పదాన్ని గుర్తించకపోగా మన మీద కౌంటర్ అటాక్ చేసేసి మన యొక్క నమ్మకాన్ని పోగొట్టడానికి ట్రై చేస్తారు. సో అటువంటి వాళ్ళతో కూడా కేర్ఫుల్గా ఉండాలి. చాంట్ వెరీ డీజెంట్లీ అండ్ ఫుల్ సరెండర్ అంటూ ద హోలీ నేమ్. ఒక ఉద్దేశపూర్వకంగా ఫుల్ సరెండర్ అంటే శరణాగతి రూపంలో మనం జపం చేయాలి. సో ఇది జపం అనేది మన స్పిరిచువల్ లైఫ్కి బ్యారోమీటర్. ఎప్పుడైతే మన కార్ని ఎలాగైతే మనం అటెంటివ్గా డ్రైవ్ చేస్తామో మనం కూడా అటెంటివ్గా చాంట్ చేయాలి. ఈ చాంటింగ్లో మనకు మెయిన్ ఎనిమీ కానీ ఫ్రెండ్ కానీ ఏంటంటే మన మైండ్ అది మంచిది అని చెప్పలేము, మన మైండ్ చెడుది అని చెప్పలేము. ఎందుకంటే మైండ్ ఈజ్ లైక్ ఎ నైఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ రాబరర్ ఈజ్ డేంజరస్, ఇట్ విల్ కిల్ అస్. బట్ ద సేమ్ నైఫ్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ఏ సర్జన్ ఇట్ విల్ సేవ్ లైఫ్. సో మైండ్ కూడా అటువంటిది అనమాట. మైండ్ వల్ల మనము డిగ్రేడ్ అయిపోవచ్చు, పతనాన్ని పొందొచ్చు. అలాగే మైండ్ వల్ల మనము మన ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధించవచ్చు. సో ఈ మైండ్ యొక్క ఎట్లుంటుందంటే ఒక పిల్ల మనస్తత్వం కానీ, లేకపోతే చంచలం హి మన కృష్ణ అంటే మైండ్ కూడా ఈ కోతిలాగా చంచలంగా ఉంటుంది. కానీ కృష్ణుడు ఏమంటే అభ్యాసం వైరాగ్యం వల్ల మైండ్ని కంట్రోల్ చేయొచ్చు. అంటే ప్రాక్టీస్ అండ్ రినౌన్సియేషన్. భౌతిక విషయాల పట్ల వైరాగ్యం అంటే భౌతిక విషయాల పట్ల ఒక రకమైన అనాసక్తిని కనబరిచి మనం ఎప్పుడైతే మనం అభ్యాసం చేస్తుంటామో, ప్రాక్టీస్ చేస్తుంటామో, చేయడం వల్ల మైండ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో కానీ మనం జపంలో కూర్చుంటాం, కానీ ఎప్పుడైతే మన మనసు మన కంట్రోల్ లేదో మనం విల్ గెట్ డిస్ట్రాక్టెడ్. ఎలాగైతే విశ్వామిత్రుడు మేనక రాగానే మేనక యొక్క కాలి మూవేల సవ్వడి అంటే సౌండ్ వినపడినప్పుడు తన మెడిటేషన్ పాడైపోయింది. అలాగే ఆ భౌతిక విషయాల పట్ల ఇంద్రియ భోగాల పట్ల మనం ఆసక్తి కనపరచకూడదు. మనం ఆ భగవంతుని యొక్క శరణాగతి పొందడం వల్ల మనం ఈజీ కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది హరిదాస్ ఠాకూర్ అనమాట. హరిదాస్ ఠాకూర్ ఇవన్నీ స్టోరీస్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ ఇంకా ఇది పెద్దది కొంచెం. సో ఇంకా ఇవన్నీ ఇంకా అంతే మనం చేయాల్సిన ఇంతవరకు అయితే నేను చెప్పేసాను ఆల్రెడీ. సో మళ్ళీ ఎప్పుడన్నా మనకు టైం దొరికినప్పుడు యూ కెన్ డిస్కస్ మోర్. సో ఇప్పటి వరకు డిస్కస్ చేసిన దాంట్లో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా బ్రో? హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు, మాకు ఇంపార్టెన్స్ గురించి చెప్పినందుకు. దీంట్లో మీరు ఏవైతే చెప్తున్నారో అఫెన్సెస్ ఓకే అంటే తెలియదు ప్రభు, అఫెన్సెస్ అట్లా ఉంటాయి, అది చేయకూడదు అని. మనం స్టార్టింగ్ లో ఉన్నప్పుడు అందరూ అదే చేస్తారు. అంటే ఇట్స్ నాట్ యాక్చువల్లీ మనం భక్తిలో మనం అడ్వాన్స్ అవ్వాలి, భక్తిలో పురోగతి సాధించాలంటే మనం అఫెన్సెస్ ని ఒక్కొక్కటిగా మనం తీసుకుంటూ అవ్వాలి. ఎందుకంటే స్టార్టింగ్ లో చాంట్ చేసినప్పుడు అందరూ అఫెన్సెస్ చేస్తారు. అందుకే దాన్ని నామాపరాధ స్టేజ్, నామభాష స్టేజ్ అండ్ శుద్ధనామ స్టేజ్. మనం ఒక్క స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వెళ్ళాలి. అట్లా మళ్ళీ ఇంకో సెషన్ లో మళ్ళీ ఆ ఆఫెన్సెస్ గురించి మళ్ళీ ఇంకో డీటెయిల్ సెషన్ పెట్టండి ప్రభు. నా క్వశ్చన్ వచ్చేసరికి ప్రభు, ఇప్పుడు ఇప్పుడు మనము లా ఆఫ్ కర్మ, మనము కర్మ సిద్ధాంతం గురించి చెప్పుకున్నప్పుడు ప్రభు ఏమన్నాము అంటే మనకి పాజిటివ్ కర్మ అంటే అకర్మ, సకర్మ, వికర్మ అండ్ అకర్మ ఉంటుంది. సో మన కర్మ అంటే మనకి ఏదైతే గుడ్ ఉంటుందో మనం ఆ గుడ్ అనుభవిస్తాం, ఏదైతే బ్యాడ్ ఉంటుందో ఆ బ్యాడ్ అనుభవిస్తాము, కంపల్సరీ అనుభవిస్తాము. కానీ మీరు ఏమన్నారు అంటే హరినామ సంకీర్తన చేయడం వల్ల
మన సిన్స్ అన్ని తొలగిపోతాయి. అంటే మనం ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు నేను ఇప్పటి వరకు నేను మంచి కర్మలు చేశాను, బ్యాడ్ కర్మలు చేశాను, కానీ నేను వాటిని అనుభవించాలి ఖచ్చితంగా. ఇప్పుడు అది కంప్లీట్ చేసుకోవాలి నేను నా లైఫ్ టైంలో బిఫోర్ గోయింగ్ టు గాడ్ హెడ్. కానీ నేను నామ సంకీర్తన చేయడం వల్ల అవి అవి ఉంటాయా, వెళ్ళిపోతాయా? యాక్చువల్లీ నామ సంకీర్తన చేయడం వల్ల చెప్పాను కదా, నామ సంకీర్తన అనేది అకర్మ అనేసి. డివోషనల్ సర్వీస్ అంటే ఏదైతే మనం భగవంతుని యొక్క భక్తిలో చేస్తామో అది అకర్మ కిందికి వస్తుంది. సో అంటే ఇంకా ప్లస్ ఇంత నామ సంకీర్తన చేసేటప్పుడు నేను చెప్పాను కదా, మనం ప్రీవియస్ గా చేసిన కర్మలన్నీ వెళ్ళిపోతాయి. మన గుడ్ కర్మలు ఉన్నాయి, బ్యాడ్ కర్మలు ఉన్నాయి, అన్నీ వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే నేను చెప్పాను కదా, మీకు ఒకసారి చెప్పినట్టున్నా, ఇప్పుడు మన కృష్ణుడు మనకి ఒక ఒక $10 billion రావాలండి. మన కర్మ ప్రకారం మనకి $10 billion రావాలి. కానీ భగవంతుడు చూస్తాడు, ఇప్పుడు తను మంచిగా భక్తిలో ప్రోగ్రెస్ అవుతున్నాడు. సో ఇప్పటికి దానికి ఇంత డబ్బు వస్తే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలనే ఆ టెన్షన్ లో అన్ని వదిలేసేసి ఇంకా మళ్ళీ మెటీరియలిస్టిక్ అయిపోతాడు. అంటే మళ్ళీ ఈ భౌతిక విషయాల పట్ల ఆకర్షిస్తాడు అని అనిపిస్తే భగవంతుడు అది ఏంటి అది సుకర్మ అంటే అది మంచి అంటే మన చెప్పాలంటే అది మన భక్తికి ఆటంకం కదా. అది ఆ డబ్బు మనకు వచ్చేది భౌతిక పరంగా మనం చూస్తే భౌతిక పరంగా లాభదాయకమే, కానీ అంత డబ్బు మనకు రావడం వల్ల మన భక్తి నాశనం అయిపోతుంది. అటువంటిప్పుడు భగవంతుడు దాన్ని ఆపేసేసి మనకి ఎంత అవసరమో దాన్ని అందిస్తాడు. ఇంకో నెగిటివ్ సైడ్కి వెళ్తే మన చేసిన కర్మల ప్రకారము మన చెయ్యి కట్ అయిపోవాలి, మన మొత్తం చెయ్యి కట్ అయిపోవాలి. కానీ భగవంతుడు చూసి అరే వీడు భక్తి బాగా చేస్తున్నాడు, ఇప్పుడు వీడికి చెయ్యి వెళ్ళిపోతే ఇంక వీడి అటెన్షన్ అంతా దీని మీదకి వెళ్ళిపోతుంది, భక్తి సరిగా చేయలేడు, జపం చేయలేడు, భక్తి మీద విశ్వాసం కోల్పోతాడు. అప్పుడు ఏం చేస్తాడు కృష్ణుడు, చెయ్యి తెగిపోయే చోట వేలు తెగేటట్టు చేస్తాడు. అర్థమైందా? అంటే కర్మను పెంచగలడు, తగ్గించగలడు. సో అప్పుడు మనం ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క శరణు తీసుకుంటామో, భగవంతుని యొక్క భక్తి ద్వారా మనం భగవంతునికి మనల్ని శరణాగతి పొందుతామో, అప్పుడు ఏదైతే మనకు ఫేవరబుల్గా ఉందో దాన్ని పంపిస్తాడు, అలో చేస్తాడు కర్మ ప్రకారం. అర్థమైందా? మన కర్మని ఇప్పుడు చెయ్యి తగ్గింది కదా, మళ్ళీ చెయ్యి తగ్గింది, మన కర్మ ప్రకారం మొత్తం ముందు చేయి తెగిపోవాలి, కానీ వేలు తెగింది. సరే వేలు తెగింది కదా, సో తెగడం అయిపోయింది, బాధ అనిపించడం అయిపోయింది, సో అని ఆ కర్మని తీసేస్తాడు భగవంతుడు. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది ప్రభు. సో అలా ఆ కర్మలన్నీ తీసేస్తాడు భగవంతుడు. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఎవరైనా భక్తులు కొంచెం మంది ఉంటారు, మంచిగా ప్యూర్ గా డివోషనల్ సర్వీస్ చేస్తుంటారు, కానీ వాళ్ళ జీవితంలో కొన్ని బాధలు వచ్చేస్తుంటాయి. మనం చూస్తే అయ్యో పాపం అంత మంచిగా భక్తి చేస్తున్నారు, కానీ వీళ్ళ జీవితంలో ఎన్ని బాధలు ఎందుకు వచ్చేసినాయి అనుకుంటాం. కానీ భగవంతుడు అలా కొంచెం టోకన్ ఇస్తాడు అంతే. అందుకే మీకు ఒక శ్లోకం ఉంది, బ్రహ్మదేవుడు చెప్తాడు భాగవతంలో, తత్తేను కంప సుషమీక్షమానో భుంజాన ఏవాత్మకృతం విపాకం హృద్వాగ్వపుర్భిర్విదదాన్ నమస్తే జీవేతయో ముక్తి పదే సదాయ భాక్. అంటే ఎవరైతే భక్తులు భక్తి చేస్తూ వాళ్ళ జీవితంలో వచ్చే కంప అంటే వాళ్ళ జీవితంలో వచ్చే బాధలని వాళ్ళ ప్రీవియస్ కర్మల యొక్క టోకన్, అంటే నేను చేసిన కర్మలకు చాలా రావాల్సింది, కానీ భగవంతుడు నా మీద కృప వల్ల కొంచెం మాత్రం నా మీద కొంచెమే ఇస్తున్నాడు అని ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా బాగా భక్తి చేస్తారో వాళ్ళు ముక్తి పొందడానికి అర్హులు అని చెప్తాడు అనమాట. అర్థమైందా? సో అది ఫ్యాక్ట్. మనం ఎప్పుడైతే మనం భగవంతుని భక్తి స్టార్ట్ చేస్తామో, మన జీవితంలో ఏవైతే వస్తున్నాయో అవి భగవంతుడు బాగా మినిమైజ్ చేసి బాగా కస్టమైజ్ చేసి పంపిస్తాడు. ఎందుకంటే కర్మ భగవంతుని కంట్రోల్లో ఉంది. కర్మన దైవ నేత్రేణ. కర్మని కావాలంటే భగవంతుడు పెంచవచ్చు, తగ్గించవచ్చు. అర్థమైందా? సో అలాగే ఎందుకంటే భగవంతుడు చెప్తాడు, ఐఎమ్ ఈక్వల్ టు ఎవ్రీవన్, అంటే అందరినీ సమానంగా చూస్తా అనేసి. సో అందుకనే భగవంతుడు యాజ్ పర్ అవర్ కర్మ వీ హ్యావ్ టు గో త్రూ సమ్ రియాక్షన్స్. ఆ రియాక్షన్ తగ్గించడం కానీ పెంచడం కానీ చేస్తాడు. అర్థమైందా మీకు? మీ క్వశ్చన్ ఆన్సర్ వచ్చిందా? అర్థమైంది ప్రభు.
అర్థమైంది ప్రభు. సో మనకి పూర్వజన్మలో ఉన్న కర్మల్ని మనము ఈ జన్మలో మనము తీసుకుంటున్నాం కాబట్టి ఆ కర్మల్ని మనం హరినామ సంకీర్తన చేస్తున్నందుకు, మనం భక్తి జీవితంలో ఉన్నందుకు వాటిని ఏ విధంగా అయితే ఏది మనకి హెల్ప్ఫుల్ ఉంటుందో ఆ విధంగా కృష్ణుడు మనకి సహకరిస్తూ ఉంటారు, రెసిప్రొకేట్ అవుతా ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో క్వశ్చన్ ఏంటంటే ప్రభు నాది, ఈ జన్మలో ఆ కర్మల అనుసారం నేను ఈ జీవితాన్ని నేను అనుభవిస్తున్నాను ఇప్పుడు. కానీ ఈ జీవితంలో నేను చేసిన కర్మను ఈ నేను భక్తి జీవితంలో ఉండే వరకు అది కూడా తొలగిపోతుందా ప్రభు? మీకు చెప్పాను కదా, ఈ జీవితంలో ఏదైతే మీకు భక్తి మార్గానికి అవరోధంగా ఉంటుందో, మీరు భక్తి బాగా చేస్తే అన్ని కర్మలు అంటే అన్ని ఇప్పుడు మీకు ఏదైతే మీకు హెల్ప్ఫుల్ ఉంటుందో భక్తి చేయడానికి అది ఇస్తాడు భగవంతుడు ఫర్ షూర్. ఓకే ఓకే ప్రభు. అర్థమైందా మీకు? అంటే నా కన్ఫ్యూజన్ ఉండే ప్రభు, అంటే పూర్వజన్మల కర్మల ప్రకారం మనము ఇక్కడ ఆ కర్మలు అనుభవిస్తా ఉంటాము, కానీ ఈ జన్మలో చేసిన కర్మ నేను మళ్ళీ మీకు ఒకటి తెలుసా, యాక్చువల్ చెప్పాలంటే కొంచెం మంది మన చేతులు చూసి మన జాతకాన్ని చూసి వాళ్ళు మన ఫ్యూచర్ ఏం జరుగుతుందని చెప్పేస్తారు. కొంచెమంది ఎక్స్పర్ట్ ఆస్ట్రాలజర్స్ ఉంటారు, వాళ్ళు చెప్పేస్తారు. అయితే ఒక డివోటీ వెళ్ళేసి ఆస్ట్రాలజీని కలిశాడు అనమాట. కలిస్తే తను ప్రిడిక్ట్ చేస్తుంటే లాస్ట్ కొనేసి నువ్వు కృష్ణుని డివోటీ అంటే అవును అన్నాడు. అయితే నీకేం ఇవన్నీ వర్తించవు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. అంటే ఎందుకంటే మీ కృష్ణుని డివోటీ అయితే ఇవన్నీ ఈ ఆస్ట్రాలజికల్ క్యాల్కులేషన్స్ ఏం కూడా గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కృష్ణ అండ్ హిమ్. కృష్ణునికి నీకు మధ్య ఇంకా ఇవన్నీ పనికిరావు, అంటే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మీకేం వర్తించవు అని చెప్పేసి వెళ్ళి పంపించేది ఆయన్ని. అంటే నీ జాతకం ప్రకారం ఇప్పుడు నీకు ఇది వస్తుంది, ఇన్ని కష్టాలు వస్తాయి, ఇన్ని సుఖాలు వస్తాయి అని చెప్తారు కదా. కానీ ఎప్పుడైతే మనం కృష్ణుని యొక్క భక్తిలోకి దిగుతామో, కృష్ణ విల్ టేక్ కేర్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్. అప్పుడు మన జీవితంలో ఏది రావాలన్నా ఏది రాకూడదన్నా కృష్ణుని యొక్క పర్మిషన్ తోటి వస్తుంటాయి అన్నమాట. సో కృష్ణుడి యొక్క అనుమతితో వస్తుంటాయి. సో కృష్ణుడు లైక్ ఇప్పుడు ఒక మామూలుగా ఒక బేబీ ఆడుకుంటుంది అనుకోండి, వెళ్ళేసి ఎక్కడైనా కొట్టుకుంటుంది, పడుతుంది, లేస్తుంది. అదే ఒక తల్లి చేతిలో ఉండి ఆడుకుంటుంది అనుకోండి, షీ విల్ బి సేఫ్ అండ్ అట్ ద సేమ్ టైం షీ విల్ డూ ద సేమ్ ప్లే, రైట్? సో అలాగే మెటీరియల్ వల్ల ఉన్నా కానీ మనం ఎప్పుడైతే కృష్ణ యొక్క భక్తిలో ఉంటామో, Krishna will take full care of his devotees, and at the same time he will pass through this life peacefully, and then at the end of life he will take home back to Godhead. సో ఈ కర్మ అనే కాన్సెప్ట్ భక్తులకి వర్తిస్తుంది, కానీ ఇట్ ఈస్ అ కస్టమైజ్డ్ కర్మ అని చెప్పాలి. మధ్యలో కృష్ణ వస్తాడు, కర్మకి మనకి మధ్యలో కృష్ణుడు వస్తాడు. సో ఇంకేమైనా ఉన్నాయి క్వశ్చన్స్? అమేజింగ్ ప్రభు, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. సో ఇంకో శిక్షాష్టకంలో ఇంకోటి వస్తుంది మంచి శ్లోక, ఏంటంటే మన భక్తి మన చాంటింగ్ ఎలా చేయాలంటే, తృణాదాపి సునీచేన తరోరివ సహిష్ణున అమానీన మానదిన కీర్తనీయ సదాహరి. తృణాదాపి సునీచేన అంటే ఒక గడ్డి పోచ కంటే నీచంగా మనల్ని మనం చూసుకోవాలి. అంటే మనకి ఏ విధమైన అహంకారం, అహంభావం అటువంటి లక్షణాలు మనలో ఉండకూడదు. తరోరివ సహిష్ణున అంటే మన వృక్షాలు ఎంత ఓపికగా ఉంటాయి, ఎంత నిదానంగా పెరుగుతా ఉంటాయి కదా, దానికి ఎంత సహనం ఉంటుంది. ఎండకి ఎండుతాయి, వానకి తడుస్తాయి, చలికి ఉంటాయి, కానీ దే నెవర్ కంప్లైంట్. ఎవరైనా కొట్టినా కానీ, ఎవరైనా ఏమైనా నరికేసినా కానీ వాళ్ళు కంప్లైంట్ చేయరు. అంటే దానికి సహన శక్తి ఎక్కువ ఉంటుంది. అంటే ఒక చెట్టులాగా సహన శక్తి ఉన్నది. తరోరివ సహిష్ణున అమానీన మానదేన. మనం ఎటువంటి మర్యాదని, గౌరవాన్ని వేరే వాళ్ళ నుంచి ఆశించకూడదు. ప్లస్ మనం అందరికీ మానదేన అంటే అందరికి కూడా చాలా మర్యాదగా చూడాలి. ప్రతి ఒక్కరిని కూడా చాలా మర్యాదగా ట్రీట్ చేయాలి. అలా చేసిన వారు మాత్రమే కీర్తనీయ సదాహరి, వాళ్ళు మాత్రమే భగవంతుని సదా ధ్యానించగలరు, సదా స్మరించగలరు. సో అది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఈ చైతన్య మామూలుగా మన గురువులు ఏం చెప్తారంటే, ఈ శ్లోకాన్ని మీ మెడకు కట్టుకోండి, యూ టైట్ యువర్ నెక్ సో దట్ యూ విల్ ఆల్వేస్ ఫాలో దిస్ థింగ్. ఇది ఫాలో అయిపోతే మన భక్తికి ఎదురే ఉండదు.
అంటే మనం చేసే అన్ని అఫెన్సెస్ అన్ని కూడా అన్నిటికి మూలం ఇదే అన్నమాట. అంటే మనం ఎప్పుడైతే అహంకారం, అహంభావం ఉండము, కొన్ని సార్లు ఈ భక్తిలో ఏం అడ్వాన్స్మెంట్ కనబడక మనం వదిలేసి వెళ్ళిపోతుంటాం. అలా కాదనమాట. భక్తి మార్గం చెప్పాను కదా ఒకసారి. ఎట్లా అంటే ఒక ఫ్లైట్ ఉంది. ఫ్లైట్లో ఎక్కాము. ఫ్లైట్లో ఎక్కినప్పుడు రన్వేలో ఉన్నప్పుడు మనకు ఏదో కదిలినట్టు అనిపిస్తుంది. ఫాస్ట్గా వెళ్ళినట్టు అనిపిస్తుంది. కానీ అదే ఫ్లైట్ ఆ రన్వే నుంచి టేక్ ఆఫ్ గాల్లోకి గాల్లో ఉన్నప్పుడు మనకి ఏ విధమైన ప్రోగ్రెస్ కనపడదు. అంటే ఎట్లా అంటే మనం ఊరికే కూర్చో ఉంటాం. ఏదో మిషన్ శబ్దాలు వినపడతాయి తప్ప మనకు అంటే మనం ముందుకు వెళ్తున్నామా లేదా అని మనకేం కనపడదు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ ఫాస్టర్ దాన్ వాట్ వీ స్టార్టెడ్. సో అటువంటి టైంలో మనం ఏం ప్రోగ్రెస్ అవ్వట్లేదు అనేసి మనం భక్తి మార్గం వదిలేసి వెళ్తే ఎట్లుంటుందంటే ఆ ఫ్లైట్ని వదిలేసి కిందికి దూకేయడం లాంటిది అనమాట. సో ఆ సహిష్ణు అంటే తరోరివ సహిష్ణు అంటే అంత సహనం ఉండాలి మనకి భక్తి మార్గంలో ఉన్నప్పుడు. మనకు కొన్నిసార్లు ఏం ప్రోగ్రెస్ అయినట్టు కనిపించకపోవచ్చు, సేమ్ విన్నవే వింటున్నాం కదా అన్నట్టు అనిపించవచ్చు. సో కానీ కూడా మనం ఎప్పుడైతే మనకు ఆ పట్టుదల ఆ పేషెన్స్ మనం కనపరుస్తామో దట్ ఈస్ ప్లీజింగ్ టు కృష్ణ. ఇంకా అమానీన మాడదేనంటే మనం వేరే భక్తులను అవమానించడం కానీ అటువంటి చేయకూడదు. ఎప్పుడు కూడా మనం వాళ్ళలో ఎన్ని దుర్గుణాలు, ఎన్ని అవలక్షణాలు చూసినా కానీ మనం వాళ్ళకి సిన్స్ హి ఈజ్ ద డివోటీ ఆఫ్ కృష్ణ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ అండ్ దెన్ కీప్ డిస్టెన్స్ ఇఫ్ దే ఆర్ నాట్ ఫేవరబుల్ ఫర్ యూ. అంటే మనకంతగా నచ్చకపోతే మనం వాళ్ళ నుంచి దూరం పాటించాలి అంతే తప్ప వాళ్ళని ఏ విధంగా కూడా మనం అవమానించకూడదు. ఏ విధమైన అవలక్షణాలను చూసినా కానీ వాళ్ళని అవమానించకూడదు. సో అలా చేస్తూ మనం ఎప్పుడు భగవంతుని కీర్తిస్తూ, భగవంతుని ధ్యానిస్తూ, భగవంతుని జపం చేస్తూ ఉండాలి. సో ఇది దాని తర్వాత మళ్ళీ చూద్దాం. ఇంకా ఇది చాలా పెద్ద ఉంది సెషన్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ ప్రభు. ఈ శిక్షాష్టకంలో మీరు ఏమన్నారు? శిక్షాష్టకంలో మీరు చెప్పిన 4 పాయింట్స్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉన్నాయి ప్రభు. ఐ మీన్ అవి ఫాలో అయితే ఖచ్చితంగా అంటే మనం యాక్చువల్లీ చెప్పాలంటే శిక్షాష్టం ఒక సెషన్ కింద చేయొచ్చు, ఈ 10 అఫెన్సెస్ ఇంకో సెషన్ కింద చేయొచ్చు. కాకపోతే ఇలా చేసుకుంటూ పోతే మన భగవద్గీత స్టార్ట్ కాదు. సో అందుకే నేను అంటే ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడు చెప్తాడంట ఓన్లీ డివోటీస్ కెన్ అండర్స్టాండ్ మీ అంటాడు. కృష్ణునికి భగవద్గీతకి డిఫరెన్స్ లేదు. సో ఆ కృష్ణుని కానీ కృష్ణునికి భగవద్గీతకి సంబంధం లేదు. సో మనం భగవద్గీతలోని కాన్సెప్ట్ అర్థం కావాలంటే కృష్ణునికి మన భక్తిలో ఉండాలి. మనం కృష్ణుని భక్తిలో ఉంటే ఎప్పుడైతే మనం కృష్ణుని భక్తి మార్గంలో మనం ఉంటామో, కృష్ణుడు చెప్పిన విధంగా మనం చేస్తామో ఓన్లీ డివోటీస్ కెన్ అప్రోచ్ యూ అంటాడు కృష్ణ. సో అందుకే భగవద్గీత స్టార్ట్ చేసే ముందు అన్ని బేసిక్స్ అన్ని కవర్ చేస్తున్నాం. దీన్ని చేయడం వల్ల ఏంటంటే మనం ఏంటి, మన పరిస్థితులు ఏంటి, మనం ఏ విధంగా అయితే మనం ముందుకు సాగుతాం, ఏ విధంగా అయితే మనం మన స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ అవుతుందో మనకు తెలిసి మనం దాన్ని పాటించాం అన్నమాట. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయా? హరి బోల్. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ.